నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది పవన్ కళ్యాణ్ ఒక సైకో, ఒక డ్రగ్ అడిక్ట్. సో అట్లనే చంద్రబాబు నాయుడు గారు లేదా బాబు గారు ఒక నమ్మక ద్రోహి. అర్థమైందా? సో అట్లనే ఇక మోడీ అనేట ఆయన జుమ్లాలు దోపిడీ తప్ప ఏమీ లేదు అనేది ఆలోచించండి. ఎందుకంటే ప్రధాన పార్టీలు అన్ని బీజేపీ సంకనాక్తే ఇక ఇప్పుడు గడిచిన 10 ఏళ్లలో ఈ లాస్ట్ 10 years లో ఆంధ్రప్రదేశ్ కి ఏమి లాభం వచ్చిందో మోడీ ద్వారా చెప్పండి. ఒక్కటి చెప్పండి ప్లీజ్, ఒక్కటి. మళ్ళీ 5 ఏళ్ళు నువ్వు టీడీపీకి ఓటేసినా, అక్కడ వైసీపీకి ఓటేసినా, ఇక్కడ జగన్ పవన్ కోటేసినా, ముగ్గురు బీజేపీతో దోస్తీ చేస్తున్నారు. మోడీ తెచ్చిన ఏ బిల్లుకైనా వ్యతిరేకించినరా ఈ 3 ప్రధాన పార్టీల వాళ్ళు? దయచేసి చెప్పండి ప్లీజ్. కదా, రైతుల నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులు చచ్చిపోతే 18 నెలలు ఉద్యమం చేస్తే ఒక్క నోరన్న మెదిపిర్రా వీళ్ళు? చెప్పండి, ఏ పబ్లిక్ ఇష్యూస్ మీద కొట్లాడినరా వీళ్ళు? తప్పు. నువ్వు ప్రజల కోసమే పుట్టినరు కదా మీ పార్టీలు. నరేంద్ర మోడీ యొక్క ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని తీసుకొని లోపలేస్తే కూడా నోరు తెరిచిర్రా వీళ్ళు? ఈ సోకాల్డ్ ప్రధాన పార్టీలు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న వాళ్ళు ఏం చేశారు? నీకు 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక లాస్ట్ 5 years వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు జగన్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ కు వీళ్ళేం చేసిరు? లోకల్లా రాష్ట్ర ప్రభుత్వం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చిర్రో చెప్పండి. విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చడానికి కొట్లాడిర్రా? చెప్పండి. అప్పుడు సమైక్యాంధ్ర ముద్దు, విభజన వద్దు అన్నారు తప్ప మాకు ఇది కావాలని కొట్లాడిర్రా? అయినా కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో అన్ని 2 రాష్ట్రాలకు కావాల్సిన అన్ని ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఎన్నోసార్లు విభజన చేసింది. 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది వాజ్పేయి గారి హయాంలో. మీరు తీయండి చరిత్ర. సో స్వతంత్రం వచ్చినప్పుడు 14 రాష్ట్రాలే, ఇలా 29 అయినాయి. బీజేపీ 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. బీహార్ ని 2 ముక్కలు చేసింది, ఉత్తరప్రదేశ్ చేసింది. అట్లా బీహార్ ని 2 ముక్కలు చేసింది. ఇది ఉత్తరప్రదేశ్ ని 1 ముక్క చేసింది. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. కానీ విభజన చట్టంలో కొత్త రాష్ట్రాలకు ఏమి ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయలేదు. విభజన చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. వీళ్ళు కొట్లాడకున్నా సరే. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా, ఈ దుర్మార్గులు ప్రధాన పార్టీలు అని చెప్పుకుంటున్న వాళ్ళు, బాబు, జగన్, పవన్ అనే వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళకి ప్రేమ లేదు. విభజన కావడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా కట్టాలంటే గుంటూరులో కడుతుంది, విశాఖపట్నంలో కడుతుంది, అనంతపూర్లో కడుతుంది. కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టే డెవలప్ అయింది, కానీ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ కాలేదు. ఆలోచించండి. చిన్న రాష్ట్రాలు మంచిది ఎప్పుడు కానీ అభివృద్ధికి. దేశంలో 70 రాష్ట్రాలు కావాలని డిమాండ్ ఉన్నది. బ్రిటిష్ వాడి కాలంలో 356 సంస్థానాలు ఉండేటి. తప్పు కాదు. దేశంలోకి వెళ్ళి విడిపోతామంటే తప్పు, కానీ దేశంలో ఉన్నంత వరకే అది తప్పు కాదు. అంతకుముందు తాలూకాలుంటే మండలాలు చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం అనేక రకాలుగా అనేక మంది రాజులు వేరు పేర్లు పెట్టిండ్రు, కానీ అనేక సార్లు విభజన చేసుకున్నారు. ఒకడు పరగణాలు అన్నాడు, ఒకడు తాలూకాలు అన్నాడు, ఒకడు సర్కార్లు అన్నాడు, రకరకాల పేర్లు పెట్టిరు. ఒకడు సుబాలు అన్నాడు. అర్థమైందా? ప్రతి రాజుల కాలంలో పేర్లు వేరైనాయి, కానీ పరిపాలన కోసం దాన్ని వాళ్ళకి నచ్చినట్టుగా విభజించుకున్నారు. అర్థమైందా? ఇప్పుడు నాయకులు అంటే ఆ నాయకులు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? అర్థమైందా? కాబట్టి పరిపాలన కోసం విభజించుకుంటే తప్పు లేదు, కానీ దేశంలోకి వెళ్ళి విడిపోతా అంటే తప్పు. కొత్త దేశం కావాలంటే తప్పు. ఇప్పుడు ఖలిస్తాన్ కావాలని అడిగితే తప్పు. అర్థమైందా? పాకిస్తాన్, బంగ్లాదేశ్ కావాలంటే తప్పు. కానీ విత్ ఇన్ ద కంట్రీలో నువ్వు ఎన్ని ముక్కలు చేసుకున్నా పరిపాలన సౌలభ్యం కోసం చేసుకునేది తప్ప అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు యూపీలో 20 కోట్ల మంది ఉన్నారు. ఎక్కడ ఒక నోయిడా ప్రాంతం తప్ప మిగతా ప్రాంతాలు అభివృద్ధి జరుగుతలేవు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతం అంతా అగమ్య గోచరంగా ఉంది యూపీలో. బుందేల్ఖండ్, ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి అంటున్నాం కదా, చాలా దరిద్రంగా ఉంది. ఎప్పటి నుంచో అడుగుతున్నారు బుందేల్ఖండ్ కావాలని. ఆ మహారాష్ట్రలో విదర్భ అని ఉన్నది, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అట్లనే అక్కడ వెస్ట్ బెంగాల్ ఏదో ప్రాంతం ఉంది, ఆ పేరు నోటికి మర్చిపోయినా. సో అట్లా చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే ఒక పర్టికులర్ ప్రాంతమే డెవలప్ అవుతుంది. ఈ కొన్ని ప్రాంతాలు ఒకప్పుడు విరాజమానంగా ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళకి సరైన అభివృద్ధి జరగకపోయేసరికి వాళ్ళకి బాధ ఎక్కువ అవుతున్నది.
ఎందుకంటే ఆ ప్రధాన రాజకీయ నాయకులు ఆ ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి ఉండి మిగతా ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఈ వివక్ష పోవాలంటే చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి మంచిది. ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని ఎక్కడ చేస్తుంది? హైదరాబాద్లో వచ్చేది ఏది కదా, అదే గుంటూరు, అదే విజయవాడనో, అదే అమరావతి, లేకపోతే వైజాగ్, శ్రీకాకుళమో, లేకపోతే అనంతపురం ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది కదా. సో దెర్ ఆర్ మోర్ గుడ్ ఛాన్సెస్ దట్ ఆంధ్రప్రదేశ్ విల్ ఆల్సో డెవలప్. ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి ఉంటే హైదరాబాద్లో తప్ప రాజధాని కావాలి ఆంధ్రప్రదేశ్లో అడిగేవాళ్ళ? ఇలా వీళ్ళిద్దరు చేయలేదు దొంగలు. కానీ రేపు కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా రాష్ట్రంలో వచ్చినా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం మేము వాయిస్ ఇస్తాం. ఆ కేంద్రంలో వస్తే తప్పకుండా చేయించే ప్రయత్నం చేస్తాం. సో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తా అని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిండ్రు. తెలంగాణకి ఎట్లయితే రాష్ట్రం ఇస్తా అని చెప్పి ఇచ్చిండ్రు అట్లనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిండ్రు. ఇస్తారు. కాంగ్రెస్ ఒక మాట ఇచ్చిందంటే తప్పదు. కష్టాలు అయితే కావచ్చు, కొంచెం లేట్ అవుతుంది కావచ్చు, కానీ ఇచ్చిన మాట తప్పలేదు కాంగ్రెస్ చరిత్రలో ఇప్పటి వరకు. దానికి గుడ్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పిండ్రు, మాట తప్పము మడమ తిప్పము. అట్లా ఉండాలి లీడర్షిప్ అంటే. నీ నల్లి కుట్లేసాలేసుడు, ముందడు ఒక మాట్లాడు, మళ్ళీ ఎన్కోటి కథలు వాడు, నమ్మక ద్రోహం చేసుడు, ఇది లేదు. గతంలో ఇట్లా లేకుండే. దోస్ లీడర్స్ వర్ స్టేట్స్ మ్యాన్. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, నందమూరి తారక రామారావు గారు కావచ్చు. ఒక మాట అన్నారంటే కట్టుబడి ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీల పిల్లలకి ఇంటికాడ చదువుకునే వాతావరణం లేదని చెప్పి నందమూరి తారక రామారావు గారు గురుకులాలు ఏర్పాటు చేశారు, రెసిడెన్షియల్ పాఠశాలలు. అట్లనే ఇక పేదవాళ్ళకి తినడానికి తిండి లేదని చెప్పి రూపాయికో 2 రూపాయలకు కిలో బియ్యం స్టార్ట్ చేసిండు. అట్లా ఉండేటి లీడర్షిప్. అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా ఎటు ఆయనకు ఒక సిద్ధాంతం లేదు, ఏం లేదు. ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు, ఎప్పుడు ఎటు పోతాడో తెలియదు. అట్లాంటి వాళ్ళు నమ్మి ఓటేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఉన్నాడు. సో అన్ని పనులు స్టార్ట్ చేసి ఎందుకు కంప్లీట్ చేయలేదు మీరు ఆలోచించండి. డబుల్ బెడ్రూమ్లని స్టార్ట్ చేసిండు, ఎందుకు కంప్లీట్ చేయలేదు? అది జగన్ వచ్చి కంప్లీట్ చేయాల్సి ఉంటే జగన్ వాటికి చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని అవి కంప్లీట్ చేయాలి. ఇప్పుడు దాని పెట్టిన పైసలన్నీ నీళ్ళలో పోయినట్టే కదా. పోలవరం చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేయరాకుండానా? రాజధాని కంప్లీట్ చేయరాకుండానా? కావాలని చేయలేదు. ఇవి సగం చేసి పెడితే మళ్ళా ఓట్లు వేస్తారనుకున్నాడు, కానీ ఓట్లు వేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ పోల్చినప్పుడు జగన్తో కనీసం చిల్లర పథకాలు పేదోడికి చిల్లరన్న వస్తున్నది. అర్థమైందా? లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళకి మనం మద్దతు ఇస్తాము. పేద సామాన్యులు, బీసీ ఎస్సీ ఎస్టీలు శూద్రులు ఎవరైతే అణిచివేయబడ్డవారో వాళ్ళకి మద్దతు ఇవ్వాలి, వాళ్ళకి ప్రభుత్వ సహాయ సహకారం కావాలి. మిగతాది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం, డెవలప్ చేస్తాం. బలిసినోడికి ఇప్పుడు చిరంజీవి దగ్గర 1000 కార్లు ఉన్నాయి, లేకపోతే 1000 కోట్లు ఉన్నాయి. చిరంజీవికి ఇంకేం హెల్ప్ చేస్తాం మనం? అదాని దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, ఇంకేం హెల్ప్ చేస్తాం? అందరికీ సమానం చేయడం కదా, అవునా కాదా? బలిసినోని ఇంకా ధనవంతుని ఇంకా ధనవంతుని చేస్తా, పేదోని ఇంకా సామాన్యుని ఇంకా పేదోని చేస్తా అంటే నరేంద్ర మోడీ సబ్సిడీలు ఎత్తేస్తుంటే 400 సిలిండర్ను 1200 చేస్తే కాంగ్రెస్ వాడు 9 రూపాయల 56 పైసలు పెట్రోల్ మీద 3 రూపాయల చిల్లర ఏది డీజిల్ మీద ట్యాక్స్ తీసుకుంటే దాన్ని 33 రూపాయలు మోడీ పెంచితే ఎందుకు నోరు మూసుకున్నారు జగన్ గాని, బాబు గాని, పవన్ గాని? చెప్పండి. కాంగ్రెస్ అట్లా చేయదు, ఇచ్చిన మాట తప్పదు. కాంగ్రెస్ లో యోధులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. పోరాటాల గడ్డ ఆంధ్రప్రదేశ్ చాలా చైతన్యం గలది ప్రాంతము. అల్లూరు సీతారామన్ అందరు స్వతంత్ర సమర యోధులు చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు కదా. అట్లనే చైతన్యం ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది కదా. ఒక కందుకూరి వీరేశలింగం పంతులు గారు, ఒక ప్రకాశం పంతులు గారు, అవునా కాదా? సో అట్లాంటి చైతన్యం గల ప్రాంతంలో ఇలా ఎందుకు ఈ దరిద్రంగా ఈ బీజేపీ మతం పేరు జై శ్రీరామ్ అంటే చేసిన పాపాలని పోతాయి. ఆ బాబనోడు చెప్పినట్టు గంగలమునిత పాపాలని పోతాయి. అట్లా సాధ్యమవుతుందా? ఆలోచించగలుగుతుందా? ఎందుకంటే బీజేపీ మళ్ళా వస్తే రాజ్యాంగాన్ని చింపేస్తారు. వాళ్ళు ఎన్నికల కోసం గడికో పూటకో మాట చెప్తారు, కానీ వాళ్ళు బీజేపీని నడిపిస్తుంది, ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది బ్రాహ్మణులు. నచ్చినా నచ్చకపోయినా అంగీకరించాల్సిన విషయం. ఈ బ్రాహ్మణులు ఇప్పుడు వివక్షని పెంచి పోషించకపోతే ఏ ముస్లిం వాడైనా ఇమాం కాగలిగినప్పుడు, ఏ క్రిస్టియన్ వాడైనా పాస్టర్ కాగలిగినప్పుడు, ఏ హిందూ అయినా గుళ్ళ పూజారి ఎందుకు కాకూడదు? నాకు చెప్పండి.
బాపనోడే ఎందుకు మఠాధిపతి అవుతాడు? బాపనోడే ఎందుకు పూజారి అవుతాడు? వెనకట ఋషులు అట్లా లేకుండే. వేదవ్యాసుడు ఏది బ్రాహ్మణ్ కాదు, వాల్మీకి రాసిన రామాయణం రాసిన వాల్మీకి గారు బ్రాహ్మణుడు కాదు, ఐలిష ఋషి బ్రాహ్మణ్ కాదు. కానీ ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు వివక్షని అసలు మంచిగుండే. హిందుత్వాన్ని మూలవాసులు ఆదివాసులే మొక్కుకున్నారు. ఈ ఆర్య బ్రాహ్మణులు ఏనాడు మొక్కలే. అర్థమైందా? కాబట్టి వాళ్ళ సిద్ధాంతంలో లోపం ఉంది. వాళ్ళు వివక్షను పెంచి పోషిస్తారు. వాళ్ళు ఎన్నోసార్లు నిండు పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ చెప్పాడు, ఐఎమ్ అగేన్స్ట్ ద ఆరక్షణ్. ఆరక్షణ్ అంటే రిజర్వేషన్ వ్యతిరేకం అన్నాడు. రిజర్వేషన్ అంటే తప్పు కాదు. నాతో ఎవరైనా డిబేట్కి రండి, ఇక్కడ లైవ్లో వస్తా అంటే రండి, మాట్లాడండి. రిజర్వేషన్ అంటే ఎవని వాటా వానికి ఇమని అడుగుతున్నాం. మేమందరం ట్యాక్సులు కడుతున్నాం. మా పెట్రోల్ మీద మా బీసీ వాడు ట్యాక్స్ కడతలేడా? మా ఎస్సీ అనే ట్యాక్స్ కడతలేడా? మా ఎస్టీ అనే కడతలేడా? పెట్రోల్ మీద ట్యాక్స్, జిఎస్టీ కడతలేడు. మేము కొనుక్కున్న అరక్క వస్తువు మీద జిఎస్టీ ఏవా? కాదు, మా మీద ఇన్ని ట్యాక్సులు వసూలు చేసినప్పుడు మా వాటా మాకు ఈరా అంటే పరిపాలన మమ్మల్ని భాగస్వామ్యం చేయండి తప్ప, నీ అగ్రకుల మోడీకి నీకు కావాల్సిన వాటి నువ్వు తీసుకోరా. ఒక 20% పక్కకు పెట్టి స్పెషల్ నీడ్స్ కోసం 20%, మిగిలిన 80%లో ఎవరి జనాభా తగ్గట్టుగా వానికి ఇచ్చేసాయి. 33% మహిళలకు ఇచ్చేసాయి, 33% బీసీలకు ఇచ్చేసాయి, ఎస్సీ ఎస్టీలకి వర్గీకరణ చేసేసాయి. కొట్లాడెక్కడిది? మీ అగ్రకులం వాళ్ళకి 10% 15% తీసుకోండి, ఎవడొద్దన్నాడు? కొట్లాడెక్కడిది? అందరికి ఒకటే కట్ ఆఫ్ మార్కు పెట్టు, 60 మార్కులు పెట్టు, 99.999 ఏం చేసుకుంటా? సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్లు అడుగు. అవునా కాదా మిత్రులారా? కాబట్టి నేను చెప్పదలుచుకునేది అంటే బీజేపీ మూల సిద్ధాంతంలోనే లోపం ఉంది. అది బ్రాహ్మణుల పార్టీ. దోపిడీ చేసుకుంటారు, పొద్దుగాలేస్తే అబద్ధాలు ప్రచారం చేస్తారు, వివక్షను పెంచి పోషిస్తారు. అట్లాంటి బీజేపీ ఎన్ని చేసినా గానీ, ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రులను లోపల పెట్టినా గానీ, ఒక్క జగన్ గాని, ఒక్క పవన్ గాని, ఒక్క బాబు గాని, అర్థమైందా? బాబు బీజేపీ, బాబు జగన్ పవన్, ఈ ముగ్గురు నోరు తెరవలేదు. కాబట్టి ఈ ముగ్గురులో ఎవరికి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది. అంటే బీజేపీని మళ్ళొచ్చి కూర్చుండే పెడుతుంది. కాబట్టి బీజేపీ మళ్ళొస్తే మణిపూర్ల మంటలు, హిజాబ్ గొడవలు, కార్గిల్ యుద్ధాలు, ఇది పుల్వామా దాడులు, దేశాన్ని రక్షించే ప్రథమ పౌరుల మీద దాడి చేయిస్తావు, తిరుపతిలో గుళ్ళు గులుతాయి, అన్ని ఎన్నికల ముందే అవుతాయి. ఎవడు చేయిస్తున్నాడు? ముస్లింలు కాదు చేస్తుంది. బాపనోడు చేసి ముస్లింల పేరు చెప్తున్నాడు. వాట్సాప్ లో చెత్త నింపుడు. ఈ దరిద్రం పోవాలి, ఈ బీజేపీ పోవాలి, ఈ విద్వేషాలు పోవాలి, ఈ అబద్ధాలు పోవాలి, ఈ దోపిడీ ఆగాలంటే ఈ బీజేపీకి ఓటేయొద్దు. బీజేపీ సంఖ నాకుతున్నా, మద్దతు ఇస్తున్నా, ప్రజల మీద ప్రేమ లేని, ప్రజా సమస్యల మీద స్పందించని, మంచిని మంచి, చెడుని చెడు అనలేనటువంటి బాబు జగన్ పవన్ పార్టీలకు కూడా ఓటేయొద్దు. అవి వాటికి ఏ వీటికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే అవుతుంది. బాబుకి జగన్ కి తేడా ఏంటంటే, జగన్ ద్వారా చిల్లర పథకాలను చిల్లరని వస్తుంది పేదోడికి, బాబు వల్ల అది కూడా రాదు. సింపుల్. అర్థమైందా? ఆయన ఐటీ కంపెనీ కూడా బాబు పెట్టలేదు, ఆయన ప్రచారం చేసుకున్నాడు. నేను చెప్తలేను, నేను ఆధారాలతో చూపెడతా, గాలి మాటలు చెప్ప. ఆలోచించండి. ఆ క్రమంలో ఇప్పుడు బీజేపీతో కొట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఒక కాంగ్రెస్ మాత్రమే, వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి గారు. కాబట్టి ఆమెకు మద్దతు ఇవ్వండి. మీరు 5 సీట్లు గెలిపించినా 10 సీట్లు గెలిపించినా కాంగ్రెస్ తరఫున, మీ తరఫున ఏది నేను ఎంపీ చెప్తున్నా. అట్లనే రాష్ట్ర పరిధిలో కూడా మన లాస్ట్ టైం వాళ్ళ పేర్లు కూడా చెప్పిన. సో అసెంబ్లీకి కూడా మీరు ఎంతమందిని కాంగ్రెస్ గెలిపించినా మీ తరఫున అనునిత్యం వాయిస్ రైజ్ చేస్తాం, ప్రజా సమస్యల మీద స్పందిస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మీకు రావాల్సిన అన్ని విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం కంప్లీట్, జాతీయ హోదా అన్ని ఇవ్వడం జరుగుతుంది. పోలవరం జాతీయ హోదా కావాలని వీళ్ళు చంద్రబాబు నాయుడు తీసుకురాలే. ఎందుకని? ఆడ కేసీఆర్ తీసుకురాలే, కాళేశ్వరంకి ఈయన తీసుకురాలే. వాడు ఇయ్యలేదు బీజేపీ, వీళ్ళు తీసుకురాలేదు. ఎందుకని? ఆడికి చెప్తే ఆడొక 5,000 10,000 కోట్లు ఇచ్చిండు అనుకో, ఇస్తాడు కానీ వాడు లెక్క అడుగుతాడు. లెక్క అడిగితే వీళ్ళకి తినరాదు. అందుకని వీళ్ళు కావాలని తెలియదు. వాడు ఇవ్వకపోతుండే అది వేరే ముచ్చట, కానీ వీడు కొట్లాడ కూడా కొట్లాడలే. అర్థమైందా? కానీ కాంగ్రెస్ అట్లా చేయలే. కాంగ్రెస్ ఏది కట్టినా, శ్రీశైలం కట్టినా, నాగార్జున సాగర్ కట్టినా, ఏది కట్టినా, జాతీయ ప్రాజెక్టు చేసినాం, అన్ని నిధులు ఇవ్వడం జరిగింది. అర్థమైందా? కాబట్టి ఆలోచించమని కోరుతున్నా. సో ఆ క్రమంలో కొన్ని వీడియోలు చూద్దాం. ఎవరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారసులు, ప్లస్ ఏ పార్టీ నిబద్ధత ఏందో చూద్దాం. మన వాస్తవాలే మాట్లాడుకుందాం, నిజంగా బతికే ప్రయత్నం చేద్దాం. ఆ క్రమంలో
కొన్ని రిలేటెడ్ వీడియో ఫస్ట్ ఇవి చూద్దామా, రాజశేఖర రెడ్డి గారికి చూద్దాం. ఫస్ట్ కరెంట్ పాలిటిక్స్ చూసినాక రాజశేఖర రెడ్డి గారికి చూద్దాం. సో నేను పవన్ ఏమంటా అంటే సైకో అంట. ఎందుకంటానో మీరు చూడండి, ఈ వీడియో వస్తే మీకు అర్థమవుతుంది. సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి కమర్షియల్ గా ఉందా కొడకల్లారా. ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నా, అరే ఎదవల్లారా. అది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే విజ్ఞతన బహిరంగ సభలో చెప్పు తీసుకొని చూపెడుతున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. సో నేనేమంటున్నా, ఆయన డ్రగ్స్ తీసుకుంటాడేమో. మీరు ఏ వీడియోలో 90% పవన్ కళ్యాణ్ మాట్లాడే అన్ని వీడియోలలో ఏది ఊగిపోతుంటాడు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎట్లా చేస్తారు? మామూలుగా మాట్లాడతారు. అంటే నాకు అర్థమైంది, ఆ డ్రగ్స్ తీసుకుంటేనే మాట్లాడగలుగుతారు, మామూలు అప్పుడు మాట్లాడలేడు అనేది నాకు అర్థమవుతుంది. ఓకే, ఆ 4 రిలేషన్షిప్స్ ఒక రిలేషన్షిప్ ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం, ఇవన్నీ ఈ ఒక సైకలాజికల్ డిజార్డర్ వల్లే చేస్తారు, మామూలు వాళ్ళు చేయరు. అదే చిరంజీవి గారు చాలా ఆలోచించి మాట్లాడతారు ఆయన మాట్లాడేటప్పుడు. చూద్దాం, ఇంకా ఇంకో ఎక్కువ వీడియో ఇక రిపీట్ చేయొద్దని నేను 1-2 డౌన్లోడ్ చేసిన. వచ్చిందో లేదో తెలియదు కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మీ ఎంపీని పార్లమెంట్ లో చితక్కొడితే నీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు, చీకొడితే నీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ సాటి తెలుగు వాడిగా నాకు కడుపు మండింది. కేంద్రాన్ని నిలదీయాలి, కడుపు మండి ఆవేదనతోటి. అందుకని జనసేన పార్టీ బిడ్డలు ఒక్క రాష్ట్రం విడగొట్టినందుకే కాదు, అరే మీరు సంరక్షించాల్సిన వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆ రోజున రాష్ట్రం విడగొట్టేటప్పుడు చెప్పండి మిత్రులారా. సో ఏది చూసినా అరసుడు తప్ప ఏముండదు. ప్లస్ మరి ఇంతవరకు కేంద్రం తిట్టిండు, మరి చంద్రబాబు నాయుడు తిట్టిండు, మళ్ళీ అదే కేంద్రం తోటి ఇవాళ పొత్తు పెడుతున్నాడు, అట్లనే చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఇవాళ మెచ్చుకుంటున్నాడు. అంటే వీడికి సిద్ధాంతం లేదు. నేను చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే, వీడికి ఈ యొక్క పవన్ కళ్యాణ్ అనేటువంటి సిద్ధాంతం లేదు, తొక్కలేదు అని చెప్పదలుచుకున్నా. సో ఆ క్రమంలో చూద్దాం. ఇక చంద్రబాబు నాయుడు గురించి కూడా 1-2 చూద్దాం. ఏం మాట్లాడతాడు? నరం లేని నాలుక. అప్పుడే మాట్లాడింది, ఇప్పుడే మాట్లాడింది చూద్దాం. దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధీన అహంకారం. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ఒక్కడు సపోర్ట్లు కొడతలేడు. అర్థమైందా? మోడీకి కూడా వీడు అబద్ధాలు చెప్తుండని అర్థమవుతున్నది. అర్థమైందా? సో మోడీ అంటే అభివృద్ధి అంటే ఏం చేసిండు, మోడీ అంటే సంక్షేమం అంటే ఏం చేసిండు. మీకు మోడీ ద్వారా మోడీ ఆవాస్ యోజన కింద ఒక్కరికన్నా ఇల్లు వచ్చిందో చెప్పండి. ఆయుష్మాన్ భారత్ అని పెట్టిండు. సో ఆయుష్మాన్ భారత్ కింద అక్కడ బిల్లులే కడతలేరు, అందుకని హాస్పిటల్లో ఎవ్వరు ఆయుష్మాన్ కార్డు తీసుకుంటలేరు. ఉజ్వల పథకం అన్నాడు, ఏది ఫస్ట్ టైం ఆ సిలిండర్ బుడ్డి ఒకటే ఇస్తాడు, అలా గ్యాస్ నింపుకోవాలి, అది ఫ్రీ కాదు, మళ్ళీ మనమే తెచ్చుకోవాలి.
ఒక్కటి చెప్పండి, నరేంద్ర మోడీ వల్ల ఈ అభివృద్ధి జరిగిందా, సంక్షేమం జరిగిందా, ఎవరికేం జరిగింది, ఏ రాష్ట్రానికి కానీ భారతదేశం కానీ? మరి అప్పుడు తిట్టిండు, ఇప్పుడు ఏం మారింది అప్పటికిప్పటికి? అంటే ఎట్లా మాట మారుస్తాడు ఈ నమ్మక ద్రోహి బాబు నమ్ముదామా? చెప్పండి, గోదాట్ల గోదామా? ఆలోచించండి ప్లీజ్. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని సో సిమిలర్. సో అట్లనే ఇగో ఎన్టీఆర్ విషయం కూడా వీళ్ళిద్దరు క్రియేషన్, వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ నాణ్యవంశాన్ని తెర మీద తీసుకొచ్చి భారతరత్న పక్కకు రప్పించారు. మరొకసారి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు వీళ్ళిద్దరు కూడా. ఎన్టీఆర్ ఎంత బాధపడి ఉంటే చెల్లని నాణ్యం అని చెప్పి బయట సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే ఎంత బాధేస్తా ఉంది హరి. ఎన్టీఆర్ కి బొమ్మున్నటువంటి నాణ్యం చెల్లని నాణ్యం అంటూ అందరూ కూడా ఎగతాళి చేస్తా ఉంటే ఎంత ఆవేదనగా అనిపిస్తుంది చెప్పండి. కళ్ళబడి నీళ్లు వస్తా ఉన్నాయి నాకు. ఇదా వీళ్ళు చేసేటువంటి ఉపకారం ఎన్టీఆర్ కి? పైగా అదేమన్నా చలామణిలో ఉండి మీకు మార్కెట్ లో అందరూ కొనుక్కునే విధంగా ఉంటే పర్వాలా, అది చలామణి కాదట. ఎవరు 4,500 ఎంతో డబ్బు కడితే వాళ్ళకే ఇస్తారట. ఈ విధంగా ఇట్లాంటి ఒక వ్యాపార రంగంలో ఆయన్ని చివరికి ఇలా వాడుకొని మా వల్ల ఏదో ఎన్టీఆర్ గౌరవం నిలబడుతుంది అన్నట్లుగా పెద్ద బిల్డప్ ఇచ్చి ఇదేదో సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది అన్నట్టుగా ఇన్ని ప్లాన్లు చేసి తీరా చూస్తే ఎవరు అంతా తెలుగుదేశం చెంచాలు ఉన్నారా మీటింగ్ లో. ఇక్కడి నుంచి ఈయన ప్లాన్ ప్రకారం బీజేపీలో పంపించినటువంటి ఆ సీఎం రమేష్, ఆ దివాకరు, ఇంకెవడో వీళ్ళంతా, అలాగే రాజు, వీళ్ళందరూ కూడా వీళ్ళ పెద్దలు, వీళ్ళంతా ఎన్టీఆర్ కి వీళ్ళంతా సపోర్టర్సా? ఎంత దుర్మార్గం. నిన్న ఆ సమావేశం చూస్తే అసలు రాష్ట్రపతి భవనం ఎంత కలుషితం అయిపోయిందా అనిపిస్తా ఉంది. ఆలోచించండి ఎట్లారా. సో ఫేక్ బాబు నమ్ముదామా? మళ్ళీ నమ్మక ద్రోహి బాబు నమ్ముదామా? మళ్ళీ మోసపోదామా? ఆలోచించు నా ఆంధ్ర ప్రజలారా. సో ఇంకా నేనేమంటున్నా, ద ఓన్లీ ఆల్టర్నేటివ్ అక్కడ కొట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే, వైఎస్ షర్మిల గారు మాత్రమే. అన్నా చెల్లెలకు మధ్యలో ఉండొచ్చు పరస్పర విభేదాలు ఉండొచ్చు, కానీ మనం పాలసీ విధానంగా మాట్లాడినప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. మీరు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు గెలిపించినా ఆంధ్రప్రదేశ్కి లాభం చేకూరుతుంది, భారత ప్రజలకు లాభం చేకూరుతుంది. కాబట్టి నేను చెప్పింది మేక్ సెన్స్ ఉందా లేదా ఆలోచించుకోమని ప్రాధేయపడుతున్నాం. ఎందుకంటే జాతి ప్రయోజనాలను, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మనం ఓటేయాలి. అర్థమైందా? ఎవరో భావోద్రేగాన్ని, కులం పేరు, మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతా అంటే పాత చెప్పు తీసుకొని కొట్టాలి. మనం 5 ఏళ్ళు అయితే నోట్లోకి పోవాలి కదా, రైట్? బతకాలి కదా, పని కల్పించేటోళ్ళు కావాలి కదా, సమస్యలు తీర్చేటోళ్ళు కావాలి కదా. కులం మతం పేరు చెప్తే ఓట్లు పడే కడుపులకు తిండి రాదు కదా. ఆలోచించండి. ఆ కులం మతం పేరు చెప్పేటోళ్ళకి, ఆ చాగంటిలకి, ఆ చిన్న జీర్లకు కూడా మనమే ఇవ్వాలి కదా. మన దగ్గర పైసలు ఉంటే కదా ఇచ్చేది. మన దగ్గర పైసలు అయ్యేటట్టు చేయాలి కదా. ప్రభుత్వాలు ఆ పాలసీస్ తేవాలి కదా. బీజేపీ చేస్తలేదు కదా. బీజేపీ తప్పు చేస్తుంటే ప్రశ్నిస్తలేరు కదా. వీళ్ళు ఆ తప్పులకు మద్దతు ఇస్తారు కదా. బాబు జగన్ పవన్ కాబట్టి బాబు జగన్ పవన్, బీజేపీ అంటే బాబు జగన్ పవన్. కాబట్టి ఈ 3 పార్టీలను ఓడించాలి, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బతికించాలని ప్రాధేయపడుతున్నాం ఆంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రజలకి. ఓకే, 25 సీట్లు ఉన్నాయి. 25 సీట్లలో కనీసం ఒక 10 సీట్లన్నా కాంగ్రెస్ ని గెలిపించండి. అట్లనే రాష్ట్ర స్థాయిలో ఒక 170 పైన ఉన్నాయి. సో అందులో కూడా మీరు ఎన్ని గెలిపించినా మీ తరఫున అనిత్యం వాయిస్ రైజ్ చేయడం జరుగుతుంది, రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ. ఆలోచించమని కోరుతున్నాం. నేను చెప్పింది బ్లైండ్ గా వినకండి, మీకు కూడా బ్రెయిన్ ఉంది. నేను చెప్పింది కరెక్టా తప్ప మీరు సొంతంగా ఆలోచించుకోండి. ఓకే, నియోజకవర్గ ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎన్ని అద్భుతమైన పథకాలను చేశారో అందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, రుణమాఫీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, 40 లక్షల మందికి పైగా ఇల్లులు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారు. చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే, అవును మిత్రులారా, రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి నాయకుడు. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ కి దేశానికి ఎంతో గర్వకారణం. ఎన్నో మంచి పనులు చేసిండు. ఆయన యొక్క ఇది ప్రజలకు ఉన్న ఆయన మీద ప్రేమతో సో రాష్ట్రాన్నంతా మొత్తం, అప్పుడు ఇంకా పెద్ద రాష్ట్రం ఉండే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, సో రాష్ట్రం అంతా తిరిగి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా తిరిగి, ఇట్లనే తెలంగాణలో తిరిగి, సో చేవెళ్ల దాకా తిరిగి అనేక అందరికి నిజమైన వాళ్ళని అందరిని గుర్తించి సమన్యాయం చేస్తూ అభివృద్ధి చేస్తూ ఎన్నో మంచి పనులు చేసిండు. సో అందుకే ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో తండ్రి యొక్క ఆశయాలని, తండ్రి యొక్క లక్షణాలని పుణికిపుచ్చుకున్నటువంటి షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రాధేయపడుతున్నా. నా ఆంధ్ర, కోస్తా, అట్లనే రాయలసీమ ప్రజలకి, అన్నలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, మిత్రులకి, అందరికి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ మనిషి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేయగలిగారు. కానీ ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు. వచ్చిందా స్పెషల్ స్టేటస్? వచ్చిందా స్పెషల్ స్టేటస్? ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. కానీ స్పెషల్ స్టేటస్ తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంట్ కు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. ఓకే, షర్మిల చంద్రబాబు నాయుడు మాట వింటుంది. షర్మిల చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది. చంద్రబాబు నాయుడు షర్మిలను కంట్రోల్ చేస్తున్నాడు. అంత దౌర్భాగ్య స్థితికి వెళ్లాల్సిన అవసరం షర్మిల గారికి లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమతో సో తన తండ్రి యొక్క ఆశయాలు నెరవేర్చాలని తన ప్రయత్నం తను చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వచ్చింటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీలు అన్ని నెరవేర్చేది. అర్థమైందా? సమస్యకు పరిష్కారం చేయాలని విభజించడం తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇది లేదు. అర్థమైందా? అందుకే ఎవరు అడగకున్నా విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అన్ని రాయడం జరిగింది. వాటిని ఇంప్లిమెంట్ చేస్తలేడు నరేంద్ర మోడీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తుంది, ప్రత్యేక హోదా ఇస్తుంది. మాట్లాడారు, ఈ అర్థాలు వచ్చేటట్టే మాట్లాడారు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు నేను ఎంత మొండిదాన్నో. అలాంటిది నేను ఒకరి చేతుల్లో ఉంటానని గాని, ఒకరి మాట వింటానని గాని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అనుకుంటున్నారు అంటే ఆయన మెంటల్ స్టేట్ గురించి నాకు భయం వేస్తుంది. ఆలోచించండి మిత్రులారా, నేను కొన్ని మీద చూపెట్టే అంటే వీలైన కాడికి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇది మన మొట్టమొదటి గ్యారెంటీ. రెండో గ్యారెంటీ మహిళా మహాలక్ష్మి. ఎవరైనా షర్మిల పోటీ చేయడం వల్ల, కాంగ్రెస్ పోటీ చేయడం వల్ల జగన్ ఓట్లు చీలుతాయి అని ఎవరైనా అనుకుంటే భ్రమ. సో షర్మిల గారికి వస్తే అన్ని పార్టీల నుంచి వస్తాయి. అది వైసీపీ నుంచి ఎట్లా వస్తాయో టీడీపీ, జనసేన నుంచి కూడా వస్తాయి. అర్థమైందా? కాబట్టి అట్లా అట్లా కుట్రలు చేస్తా, ఆ యొక్క జగన్ ఓట్లు చీలుస్తా అట్లా సాధ్యం కాదు. నిబద్ధత ఎవరి సైడ్ ఉంది, న్యాయం ఎవరి సైడ్ ఉందో వాళ్ళకే ప్రజలు ఓటేస్తారు, పార్టీలకు అతీతంగా. కాబట్టి షర్మిల వల్ల టీడీపీ, జనసేన ఉన్న కొంచెం కూడా ఖాళీ అవుతుంది కావచ్చు.
ఆలోచించండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో అప్పుడే మీ యొక్క దరిద్రం స్టార్ట్ అయింది. అర్థమైందా? బీజేపీ అంటే ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. అట్లాంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నామంటే నీ నెత్తి మీద ఏమంటారు అగ్గి తెచ్చేసుకున్నట్టు, భస్మాసుర అస్తాన్ని మీద పెట్టుకున్నట్టు అయిపోయింది టీడీపీ జనసేన వాళ్ళకి. కాబట్టి ఈసారి తప్పకుండా బీజేపీని వ్యతిరేకించే పార్టీలే గెలుస్తాయి ఆంధ్రప్రదేశ్లో. మహిళకు ప్రతి నెల దాదాపు 8,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చే పథకం. ప్రతి మహిళ గర్వంగా తన బిడ్డలకు నేను అన్నం పెట్టుకోగలను, తన ఇంట్లో ఆకలితో ఎవరు మిగిలిపోరు. నేను ఉట్టి మాటలు చెప్పాను మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చెప్పండి, ఏదైనా ఈ మాట ఇచ్చి చేయండి, ఒక్క మాట చెప్పండి, కామెంట్ పెట్టండి, నేను చదువుతా. బీజేపీ లెక్క 15 లక్షలు వేస్తా అని 1 లక్ష వేసింది తప్పు. అట్లా అబద్ధాలు చెప్పదు కాంగ్రెస్ పార్టీ. జగనన్న గారు అమ్మఒడి పథకం కింద ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు 5 సంవత్సరాల క్రితం 2 బిడ్డలకు చొప్పున 15,000 ఇస్తానని చెప్పాడు. ఎన్నికలు గెలిచాడు, 2 బిడ్డలు పోయారు. 1 బిడ్డకు మాత్రం మహిళలకంటే సగానికి సగం కట్ చేసి 15,000 ఇస్తున్నారు. కానీ అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. కానీ జగన్ అన్న 15,000 ఇస్తున్నాడు, కానీ బాబు అయితే అది కూడా ఇయ్యాడు. బీజేపీ వాడు అయితే ఉన్న అంగిబట్ట లాగుబట్ట గోసి కూడా గుంజుకోతున్నాడు. అర్థమైందా? బాబునాడికి ఇచ్చే మెంటాలిటీ ఉండదు, తీసుకునే మెంటాలిటీ ఉంటుంది అని. వాడు మన ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడు, మాట్లాడతారు మళ్ళీ, అవి మన డబ్బులే. పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛనీలు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్ షీట్ లో చేర్చారని చూడండి. మైక్ ఆపొద్దండి, మాట్లాడివాడు. మాట్లాడు, నీకు సమాధానం చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్ షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త, రాజశేఖర రెడ్డికి విజయుడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు, మళ్ళీ కాంగ్రెస్ రావాలా అంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను. ఇక్కడ ఇందాక తమ్ముడు చెప్పాడు, అమ్మా నువ్వే వచ్చావు మాట్లాడావు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పావు, మీ పార్టీ జెండా ఎత్తుకున్నాం, ఇప్పుడు మళ్ళీ నువ్వే కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోమంటున్నావు, ఇది ఎక్కడి న్యాయం అని అడిగా. అన్నా నేను ఒక మాట అడుగుతా, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం ఏ రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని అనుకున్నామో అది అబద్ధం అని నా గుండె నమ్ముతుంది, నా మనసు నమ్ముతుంది. కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఊరికే చేరలేదు, నేను సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని పర్సనల్ గా కలిశాను. వాళ్ళు నన్ను పిలిచి కూర్చోబెట్టి నాకు చెప్పిన విషయం, తల్లి మేము రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు, మాకు విషయం తెలియదు. ఒకటి ఆలోచించమ్మా, నా భర్త అంటే సోనియా గాంధీ గారు చెప్పిన మాట, తన భర్త రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బొఫోర్స్ కేసులో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరును పెట్టారు ఎఫ్ఐఆర్ లో. నాకు ఆ బాధ తెలుసు, నాకు ఎంత బాధగా ఉండిందో నేనే చెప్పగలను. అలాంటి విషయంలో నేను రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చాను అంటే నువ్వు ఎలా నమ్మావమ్మా అని ఆ రోజు నాతో అన్నమాట. మాకు నిజంగానే తెలియకుండా జరిగిన విషయము, ఇది పొరపాటే తప్ప మాకు తెలిసి చేసిన తప్పు కాదు తల్లి అని వాళ్ళిద్దరూ నాకు చెప్పడం జరిగింది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప మనిషో, రాజశేఖర రెడ్డి గారి మనసేమిటో, రాజశేఖర రెడ్డి గారు ఎంత నమ్మకంగా వాళ్ళకున్నాడో, రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే వాళ్ళకి ఎంత బలమై ఉండో, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు నా కళ్ళ ముందరనే ఆకాశానికి ఎత్తేశారు. అంత గౌరవం ఉంది వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి మీద. అందుకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అడుగుపెట్టింది. మళ్ళీ చెప్తున్నాం, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గుర్తు చేసుకుని బాధపడని వాళ్ళు లేరు రాజశేఖర రెడ్డి గారు. ఇది నేను వాస్తవం చెప్తున్నా. మీరు 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశారు, 5 సంవత్సరాలు జగనన్న గారికి కూడా అవకాశం ఇచ్చి చూశారు. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తేలేదు, పోలవరం తేలేదు, రాజధాని కట్టలేదు. పోనీ
బీజేపీ పార్టీ అంటే ఎక్కడో లేదు మన రాష్ట్రంలో. బీజేపీ పార్టీ అంటే వీళ్ళలోనే ఉంది. మన రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు, ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేడు. అయినా కూడా ఈ రోజు బీజేపీ మన రాష్ట్రంలో ఏలుబడి చేస్తుంది, రాజ్యం ఏలుతుంది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. ఎందుకంటే ఈ రోజు అటు ప్రతిపక్ష నాయకుడైనా ఏమిచ్చిండు చెప్పండి మిత్రులారా. ఏ రాష్ట్రానికి కానీ, దక్షిణాదిలో అయితే ఇంకా వరస్ట్. యూపీలో వాళ్ళు ₹1 ట్యాక్స్ కడితే వాళ్ళకి ₹3 ఇచ్చాడు. మనం ₹1 ట్యాక్స్ కడితే ఏది 50 పైసలు కూడా ఇవ్వలే. ఆలోచించండి. వాళ్ళకి నార్త్ ఇండియా బీజేపీ అనేది వాళ్ళ యొక్క ఆర్య బ్రాహ్మణుల పార్టీ, ఉత్తరాది సంబంధించి వాళ్ళకి దక్షిణాది ఎవరి మీద ప్రేమ లేదు. వాళ్ళ కొంచెం నార్త్ ఇండియాలో కొంచెం మనకంటే, కానీ ఇక మన బతుకులైతే ఆగం. జగనన్న అయినా చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీకి సాష్టాగపడుతున్నారు కాబట్టి ఇద్దరికి బీజేపీ కావాలట. బీజేపీ ఏమో ఇద్దరితో డివైట్లు వాడుతుంది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదా? ఏమిటిది? ఏమిటయ్యా ఆలోచన చేయండి. అందుకే చెప్తున్నాం మళ్ళొక్కసారి ఈ మోసపు రాజకీయాలు. పసుపు చీర కడుతుంది అంటే మహిళని తన డ్రెస్ గురించి మాట్లాడితే మహిళలకు నచ్చదు. కానీ ఇప్పుడు ఆడ టాపిక్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. సో ఆ పసుపు అంటే టీడీపీ అన్న భావన పోవాలి. టీడీపీ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని కడుతుందేమో, కావచ్చు కదా, అది కూడా ఒక పాసిబిలిటీ కదా. చంద్రబాబు నాయుడుతో షర్మిల గారు సచ్చినా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సహకరించరు. ఎందుకంటే అట్లా గిట్ట చేస్తే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఘోషిస్తుంది. అట్లా ఆమె సచ్చినా చేయదామె, రాసి పెట్టుకోరు. ఒకరేమో ప్రత్యక్షంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోపోతున్నారు చంద్రబాబు గారు, ఇంకొకరేమో పరోక్షంగా జగనన్న గారు ఎప్పటి నుంచో పొత్తుంది బీజేపీ పార్టీ. ఈ పొత్తులు మనకు అర్థం కావు, ఈ రాజకీయాలు మనకు అర్థం కావు. మనకు అర్థమైందల్లా 5 సంవత్సరాలు ఒకరికి అధికారం ఇచ్చి చూసాం, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొకరికి అధికారం ఇచ్చి చూసాం. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూసాం, 5 సంవత్సరాలు జగన్ రెడ్డికి అధికారం ఇచ్చాం. వీళ్ళిద్దరిలో ఎవరికి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలి అన్న చిత్తశుద్ధే లేదు. ప్రత్యేక హోదా రాలేదు, మనకు పోలవరం ప్రాజెక్టు రాలేదు, మనకు రాజధాని రాలేదు, విశాఖ రైల్వే జోను కాలేదు, విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కాలేదు, ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీలు రాలేదు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా మనకు నెరవేరలేదు. ఒక్క వాగ్దానం కూడా మనకు బీజేపీ అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అదేంది కోస్టల్ కారిడార్ చేస్తామన్నారు, చేసిర్రా బీజేపీ? తిరుపతిలో బిహెచ్ఎల్ ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా? నాకు తెలిసి కాంగ్రెస్ వచ్చి ఉంటే ఇచ్చేది అవన్నీ. బీజేపీ వాడు ఎవ్వరికి ఏమాడు, మట్టి నీళ్లు తెచ్చి వస్తాడు తప్ప అంతకుమించి ఏముండదు. పాపం ఈ చంద్రబాబు నాయుడు అంటే ఆయనకి సిద్ధాంతం లేదు, మనం లేదు, మశానం లేదు. జగన్ అడుగుదామనుకున్నాడు కావచ్చు, కానీ ఆయన మీద కేసులు ఉన్నాయి, భయపడి ఉంటాడు. ఈ రోజు బీజేపీ పార్టీకి కాళ్ళు పట్టుకుంటున్నారు ఈ జగన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు. ఇది ఆగాలి అనే చెప్తున్నాం. మనకు ప్రత్యేక హోదా రావాలి అన్నా, మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అన్నా, మనకు రాజధాని కావాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన వ్యవసాయం పండుగ కావాలన్నా, మన రైతులకు మళ్ళీ రుణమాఫీ జరగాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది అని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా. ఆలోచించండి మిత్రులారా, ప్లీజ్. ఆంధ్ర ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ఒక డిఫరెంట్ రాజకీయ ఇది నడుస్తున్నది అక్కడ. ఓకే, ఇద్దరు ప్రధాన పార్టీలు, ఒకటే ప్రధాన ప్రతిపక్షాలు ఒకటే పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది వింత. అది ఎక్కడ జరగదు. ఎట్లయితే రాజధాని లేని ప్రాంతం ఎక్కడా లేదో ప్రపంచంలో, ఇది కూడా ఒక వింత. కాబట్టి ఈ వింత నుంచి ఒక న్యాయం జరిగే విధంగా మనం పోరాడదాం. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా న్యాయం చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి. అన్యాయం చేయలేదు, చేయదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూపెట్టిన జగన్ బాబు చూపెట్టిన. సో రాజశేఖర రెడ్డి గారి ఎక్కువ ఉన్నాయి. ఆయన యొక్క పర్సనాలిటీ ఏంది, ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన ఏమేమి మంచి పనులు చేసిండో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మా నాయన్ని చంపేసినారన్నా, నా మొగుడిని జైల్లో పెట్టినారు, ఊళ్ళోకి వస్తేనే చంపేస్తామంటున్నారు. అంటే ఒకటి
షర్మిలమ్మ ఆయన వారసురాలు. సో ఆయనకు బిడ్డ అంటే కూడా బిడ్డ మీద చాలా ప్రేమ ఉండేది. ప్లస్ ఆమె జెన్యున్ కూడా కష్టపడుతుంది, కొట్లాడుతుంది, తన తండ్రి ఆశయాలు నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా తప్పలేదు కాబట్టి చూపెడుతున్నాం. హైకమాండోళ్ళు బై ఎలక్షన్ లా మా సీటు మా నాయన్ని చంపిన వాళ్ళకి ఇస్తాడారన్నా. నేను చేస్తే నువ్వు భయపడాలమ్మా. నీ బతికుండగా నీకేం భయం? నామినేషన్ పేపర్స్ రెడీ చేసుకోమ్మా. ఆ సీటు మీద ఎవడాపుతాడో నేను చూస్తాను. రే ఓబిలేసు, అయ్యా పోయి చరితమ్మని ఇంట్లో దింపరాపో. అట్లే వస్తానన్నా. మంచిదమ్మా. ఓ సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ టైంలో మనం ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం? వాళ్ళ నాయన బతికుండగా ఎప్పుడూ మన నాశనాన్నే కోరుకున్నాడన్నా. అట్లాంటి కూతురికి మనం సాయం చేసేది ఏందన్నా? మన గడపతోకి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయమైందిరా. అది రాజశేఖర రెడ్డి గారంటే అది. అందరి మంచి కోరిండు కాబట్టి ఆయన అందరి గుండెల్లో ఉన్నాడు. ఏదో ఒకసారి అధికారంలోకి వచ్చినావు చవకి పడుకునే వాళ్ళం కాదు కదా. 123 సంవత్సరాలు చరిత్రున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం సార్ మేము. ఏదో మాట చెప్పి తప్పించుకొని పోయే అలవాటు ఇంతకు ముందు కూడా లేదు, ఎప్పుడూ లేదు, రేపు కూడా రాబోదు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు కూడా మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి ఇంతవరకు సోనియా గాంధీ వరకు కూడా ఎప్పుడు కూడా క్రెడిబిలిటీకి అత్యంతమైన ప్రాధాన్యతనిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆలోచించండి మిత్రులారా. కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి కారణం గాలి మాటలు చెప్పం, ఈడ టైం పాస్ చేయడానికి వస్తలేదు. అర్థమైందా? ఇవన్నీ నేను మీ దాకా తేవాలంటే ఎంత రీసెర్చ్ చేసి అవన్నీ కలెక్ట్ చేసి ఉంటా. ఉట్టిగానే ఏదో వచ్చిన మాటికి చెప్ప కదా, చెప్తే నా మీద ఉన్న క్రెడిబిలిటీ పోతుంది కదా. కాబట్టి ఆలోచించమని ప్రాధేయపడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. కేవలం ఈ రోజున ఓ మామూలు సాధారణ హరిజనుడు కూడా సాంఘికంగా పెరిగాడంటే, సాంఘికంగా సమున్నతమైన స్థాయికి వచ్చాడు అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు. అవునా కదా మిత్రులు? బీజేపీ కూడా ఒక్క దళితుని ముఖ్యమంత్రి చేసింది చూపెట్టండి. కాంగ్రెస్ ఎన్నో సార్లు చేసింది. అర్థమైందా? దామోదరం సంజీవయ్య అక్కడ మొన్న చెన్నీని చేసింది, అక్కడ టి అంజయ్యని చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కి అధ్యక్షుడు దళితుడు ఖర్గే గారు. తెలంగాణలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారు దళితుడు. అర్థమైందా? సో ఎస్సీ ఎస్టీ అట్రాస్ చట్టం తెచ్చింది, దళితులకు భూములు వంచి ఇచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది. సో ఇవాళ దళితులు పక్కా ఇండ్లలో ఉంటుండ్రు, తలెత్తుకొని తిరుగుతుందంటే కారణం ఒకటి కాంగ్రెస్, 2 కమ్యూనిస్టు వాళ్ళు. ఈ 2 కమ్యూనిస్టోడు కాంగ్రెస్ ఓడు లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీలు అట్లనే పేదవారు బతకలేని పరిస్థితి. ఒక బ్రిటిష్ వారి కాలంలో కూడా, రాజుల కాలంలో కూడా 10-15% మంది ఈ బ్రాహ్మణులు వాళ్ళ చుట్టూన్న వాళ్ళు మాత్రమే మంచి సుఖ విలాసవంతమైన జీవితం గడిపారు. మిగతా 99% మంది బాధపడకుండా బతికారు. అర్థమైందా? వీడు పెట్టిన అడ్డమైన నియమాలకి, వివక్షకి అన్ని రకాలుగా. కానీ ఈ వివక్షని, పేదరికాన్ని రూపుమాపడంలో కమ్యూనిస్టుల పాత్ర, అదేవిధంగా కాంగ్రెస్ పాత్ర. వాళ్ళ సిద్ధాంతమే కమ్యూనిజం అన్నా అందరి కోసం, సోషలిజం అన్నా అందరి కోసం, సామ్యవాదం అన్నా కమ్యూనిజం అన్నా. కానీ బీజేపీకి ఇవాళ మద్దతు ఇస్తున్న పవన్, బాబు, వీళ్ళందరిది ఏంటంటే దోపిడీ మెంటాలిటీ. వాళ్ళ ఇల్లు మంచిగా ఉంటే చాలు. అర్థమైందా? ఎవరు చుండూరులా ఇంకో దగ్గర ఎవరు గుడిసెలు కాలబెట్టినరో ఒకసారి గుర్తు చేసుకోండి ఆ సంఘటనలు. ఇక నేను వాళ్ళ డీటెయిల్స్ ఓదాల్చుకోలే. శ్రీహరి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసింది అని అడుగుతున్నారు అధ్యక్ష. శ్రీహరి గారు, తమరు ఈ రోజు ఇక్కడ కూర్చున్నారంటే కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప మరొక్కడి కారణం కాదండి. మీరు ఇవాళ మంత్రి అయ్యారంటే కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి కారణం కాదండి. ఈ రోజున అధ్యక్ష, అప్పుడు శ్రీహరి గారు టీడీపీలో ఉన్నట్టున్నారు. సో
ఏది మన యొక్క మన అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీని ఎన్నోసార్లు విభేదించారు. అయినప్పటికీ ఆయనకు రాజ్యాంగ పరిషత్తులకు కాంగ్రెస్ పార్టీ తరఫున పంపించి ఆయన న్యాయశాఖ మంత్రి చేసి రాజ్యాంగం రచించే బాధ్యతను అప్పచెప్పింది. సో కాంగ్రెస్ పార్టీ అందరి గురించి ఆలోచిస్తుంది, కొందరి గురించి కాదు. ఇవాళ ముస్లింల పార్టీ అని మళ్ళీ దుష్ప్రచారం. అరే ముస్లింలు కూడా భారతదేశంలో ఉన్నప్పుడు, వాళ్ళు కూడా భారతీయులు అయినప్పుడు, వాళ్ళు కూడా ట్యాక్సులు కడుతున్నప్పుడు అందరికి సమన్యాయం అడగడం తప్ప ఒక ముస్లింలను కొట్టి హిందువులకు ఫేవర్ అది ఎట్లా ఫేవర్ అవుతుంది? ముస్లింలను కొడితే అది కరెక్ట్గా లేని మతం ఫీలింగ్ చెప్పాలి. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? నువ్వు ట్యాక్సులు వసూలు చేసుకుంటా జై శ్రీరామ్ అంటే తిండి పెడుతుందా? జై శ్రీరామ్ అంటే తిండి వస్తుందా? రైతు కష్టపడకుండా వస్తుందా? రైతుల కష్టాలు తీర్చమని అడిగితే తప్ప జై శ్రీరామ్ అనుకుంటూ కూర్చుంటే వస్తుందా తిండి? ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. సో అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ యొక్క 7 గంటలు 9 గంటలు చేసినాం. సో ఉచితం చేస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? సాధ్యం కాదు, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పిండు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అందరు విద్యుత్ బకాయిల గురించి కొట్లాడితే బషీర్బాగ్ దగ్గర కాల్పులు జరిపించండి ఇదే చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు అట్లా చేయలేదు. ఎందుకంటే ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంది. ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ మీరు చూడండి, కమిటీలు వేసేవారు సమస్య పరిష్కారానికి, వాళ్ళ చర్చలు చేసేవారు, వాళ్ళు 10 డిమాండ్లు చేస్తే 4 అన్ని నెరవేర్చేవారు, ధర్నాలు చేయనిచ్చేవారు, ధర్నా చౌకులు ఎత్తేయలేదు. కానీ అదే చంద్రబాబు నాయుడు అట్లా లేదు. కానీ ఎన్టీఆర్ డిఫరెంట్ ఉండే, మళ్ళా డిఫరెంట్ ఉండే. ఒక సంకల్పం, ఒక అడుగు, మండు వేసవైనా చూడలేదు, ఎన్ని మైళ్ళ కిలోమీటర్లో లెక్క పెట్టలేదు, ప్రజల కోసం, ప్రజల మధ్యలోనే ఉండాలి. ఆడపిల్ల ఇంటి కూడా షర్మిల గారు కూడా మస్తు తిరిగారు. ఆడపిల్లలకి మొగళ్ళకు ఉన్నట్టు మజిల్స్ ఉండవు, స్ట్రెంత్ ఉండదు, ప్లస్ వాళ్ళకి పీరియడ్స్ అనేక కష్టాలు ఉంటాయి. అయినప్పటికీ ఇడుపులపై నుంచి ఇచ్చాపురం దాకా అన్న వస్తే రాజన్న రాజ్యం వస్తుందని తిరిగింది. కానీ అది ఎంతవరకు సాధ్యమైందో మీకే తెలియాలి. ప్రజలతో తిరిగి నిలిచి గెలిచిన ఆ ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డి అన్నాడు టైగర్. And I would say that I would always remember few leaders in my life. Vice Rajshekar Reddy. ఆరోగ్యశ్రీ పథకం కూడా ఆ స్కీమ్ తెచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్. 108 అనే అంబులెన్స్ తెచ్చింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్. చనిపోయినా కూడా ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో బతుకున్నటువంటి దేవుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పారు. అప్పుడు జగన్ గారు రేపు ముఖ్యమంత్రి అయితే మీరు మొట్టమొదటిగా పెట్టేటువంటి సంతకం దేని మీద? అనవసరమైన సమస్యలు సృష్టిస్తున్నారు మీరు. నేను ముఖ్యమంత్రి అవుతున్నాను చెప్పానా? దారి పొడిగినా మిమ్మల్ని కాబోయే ముఖ్యమంత్రిని చేయండి, ముఖ్యమంత్రి గారు వచ్చారు అనేటువంటి పద్ధతిలోనే మొత్తం ప్రచారం అంతా సాగుతుంది. డెఫినెట్ గా మాకు ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దీని గురించి నా జవాబు నన్ను అడగద్దండి, కానీ ఒక్కడైతే చెప్పగలుగుతాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందే నేను చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మొట్టమొదటి సంతకం ఉచిత కరెంటు మీద పెడతారు. అందులో ఏం తేడా? అర్థమైందా మిత్రులారా? మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చిన్న పిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు
చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు తీశాడు మందకృష్ణ మాదిగ. ప్లీజ్ మినిస్టర్ గారు, ఆయనకు కూడా 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపు తీశాడు. ఆయన ఆ విధమైన ఊరేగింపు తీస్తూనే 12 సో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు అన్నా కాంగ్రెస్ అన్నా వేరు వేరు కాదు. ఎందుకంటే 1978 నుంచి ఆయన చనిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీని ఎన్ని పదవులు వచ్చినా రాకున్నా ఎన్ని ఒడిదొడుకులు చూసినప్పటికీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు. అర్థమైందా? సో వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. అంటే 78 నుంచి ఆయన ఎప్పుడు చనిపోయాడు? 2009లో కదా. సో అంటే ఎంత 78, 88, 98, 2000 దాదాపు 30 ఏళ్ళ ఇంచుమించు. సో 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు. సో రాజశేఖర రెడ్డి వేరు, కాంగ్రెస్ వేరు కాదు. సింపుల్. సో అట్లా ఏది కార్పొరేట్ హాస్పిటల్ పోవడం అనేది అదొక కళ అన్నట్టు. మామూలు సామాన్యులు పోయే పరిస్థితి లేదు. అట్లాంటిది కార్పొరేట్ ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. అట్లనే ఫీజు రీయింబర్స్మెంట్ చేయడం జరిగింది. ఎన్నో పేద ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏమేం కష్టాలు అయితే చూసిండో డైరెక్ట్ గా వాటన్నిటికీ సమస్యలకు పరిష్కారం తీర్చే విధంగా ఆయన శతవిధాల ప్రయత్నం చేసిండు. కాబట్టి ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలుస్తాడు. వి అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఓకే. ఆయన బతుకున్నప్పుడు కూడా ఇదే పవన్ దొడ్డం నోరువారేసుకున్నాడు. పంచలు ఊడగొట్టి కొడతా అన్నాడు ఇదే పవన్ కళ్యాణ్. అందుకే అంటే అతను ఏం మాట్లాడుతాడో అతనికి తెలియదు. డ్రగ్స్ తీసుకుంటాడు, సైకో లెక్క ఏం మాట్లాడుతాడో తెలియదు. ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు, ఇంగిత జ్ఞానం ఉండదు, ఊగిపోతా ఉంటాడు. దట్స్ నాట్ కరెక్ట్. మరి వాళ్ళ అన్న చిరంజీవి అట్లా లేడు. మళ్ళీ ఆయన బ్యాలెన్స్డ్ ఉన్నాడు. ఏదైనా మాట్లాడితే ఆలోచించి మాట్లాడతాడు. మనం సిద్ధాంతాన్ని అంగీకరిస్తామా, మన ఐడియాలజీ వేరుందా, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క స్థితప్రజ్ఞత అనేది కావాలి మనిషికి. చరిత్ర మరువలేని గేయం నీ జననం, కాలం మాన్పలేని గాయం నీ మరణం, సరిపోల్చలేనిది నీ ప్రస్థానం. రాజన్న నువ్వు మరపురావు. జోహార్ వైఎస్ఆర్. వైఎస్ ఇది పేరు కాదు, పేదవాని గుండె చప్పుడు. పాలకుడంటే ఎలా ఉండాలో, ప్రజల కోసం ఎలా పని చేయాలో నేర్పిన నాయకుడు. ఎన్నేండ్లు పాలించామన్నది కాదు, పనికొచ్చే పనులు ఎన్ని చేశామన్నదే మొదటి నుంచి కాంగ్రెస్ విధానం. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అదే పంథాలో నడిచారు. వారి అడుగుజాడల్లో నడిచి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు వైఎస్. ఆయన దూరమై 13 ఏళ్లవుతున్నా ఎన్ని గుండెలు రోజు ఆ పేరును తలుచుకుంటాయో, ఎన్ని చేతులు ఆయనకు మొక్కేందుకు పైకి లేస్తాయో లెక్కే లేదు. వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అనేలా కాంగ్రెస్ ఆశయాలను, ఆలోచనలను పక్కాగా అమలు చేసిన మహానేత వైఎస్ఆర్. ఆరోగ్యశ్రీ అంటూ కార్పొరేట్ వైద్యాన్ని పేదవాని గుడిసెకు తీసుకువెళ్లాలనే ఆలోచన చేసిన, ఫీజు రియంబర్స్మెంట్ తో చదువు కొనలేని వాడికి అండగా నిలబడినా అది ఆయనకే చెల్లు. సాగుకు ఉచిత కరెంట్ ఇవ్వడం మొదలుపెట్టింది ఆయనే. అప్పుల పాలైన రైతును రుణమాఫీ, ఆ పథకాలన్నీ ఆయన సొంత ఆలోచనలే. నిరూపించింది ఆయనే. ఇక తెలుగు నేల పచ్చబడాలనే సంకల్పంతో జల యజ్ఞాన్ని మొదలుపెట్టి ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం ఆయన బతుకుంటే అవన్నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుండే. వైఎస్ఆర్ది. ఆయన ఆలోచనలకు రీడిజైన్ చేస్తే వచ్చినవే నేటి
నేటి కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు. తెలంగాణ ప్రాణహిత నదిని చేవెళ్ళ దాకా దేవాలని దాని పేరు ప్రాణహిత చేవెళ్ళ అని పెట్టడం జరిగింది. నేటికి ఆయన పెట్టిన పథకాలే కొనసాగుతున్నాయంటే వైఎస్ఆర్ దూరదృష్టి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోనియా, రాహుల్ ఇచ్చిన స్వేచ్ఛను సమర్థవంతంగా ఉపయోగించి సంక్షేమానికి పర్యాయ పదంగా చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ఆర్. అధ్యక్ష మంచి పని చేసిన మంచి అధ్యక్ష 108 అంబులెన్స్ ఏదైతే పెట్టినారో అద్భుతంగా పనిచేసింది అధ్యక్ష. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి తెచ్చిన పథకం చెప్పండి మిత్రులారా. అంటే వేరే పార్టీ అయితే సాధారణంగా విమర్శిస్తారు, లేకపోతే అలా మెచ్చుకోరు, లేకపోతే లేని దాంట్లో కూడా తప్పులు వెతుకుతారు. కానీ ఇతర పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బద్ద వ్యతిరేకించే పార్టీలు కూడా ప్రశంసిస్తున్నాయి అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉన్నది అని అర్థం. సింపుల్. రాజశేఖర రెడ్డి గారు ప్రో ఫార్మర్, ప్రో పువర్, ప్రో రూరల్ ఆ ఇమేజ్ బాగా ఉండేది. హోమ్ మినిస్టర్ రావడానికి అన్న ప్రపోజల్ తోనే సోనియా గాంధీ గారు యాక్సెప్ట్ చేసి ఉంటారు. కాబట్టి 100% ప్రతి స్టెప్ లో ఈరోజు చేవెళ్ళంటే సబితమ్మ అనేటట్టు పేరు వచ్చిందంటే అది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి. ఫేవరెట్ పొలిటీషియన్ ఫ్రమ్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి. ఆలోచించండి. ఇట్లా నేను గాలి మాటలు చెప్పా, నాకు అవసరం కూడా లేదు. నేను ఎలాంటి పదవి ఆశిస్తలేను, డబ్బులు ఆశిస్తలేను. ప్రజలకు మంచి చేయాలి, మన అన్ని ప్రాంతాలు బాగుపడాలని నా పర్సనల్ టైం కేటాయించి అన్ని రీసెర్చ్ చేసి చెప్పడానికి ప్రయత్నం ఏంది అంటే ఆ బీజేపీ మద్దతు ఇస్తున్న పార్టీల వల్ల చాలా నష్టం జరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాలకు కానీ దేశానికి అని నా బాధ. ఒక భారతదేశంలో పుట్టిన ఒక ఏమంటారు మాతృ రుణం తీర్చుకోవడం అంటే ఇదే. గ్రేట్ లీడర్ రాజశేఖర రెడ్డి వాడు టైగర్. I think we have seen it. చూసినట్టున్నాం. ఎవరో వచ్చి తన పేరు పెట్టుకోమని చెప్పారు. మీరు వైఎస్ఆర్ పేరు పెట్టుకుంటే వద్దు, నాకు రాజీవ్ గాంధీ పేరు పెట్టమని చెప్పిండంట. నా మీద వద్దు పాఠాలని. అంత కాంగ్రెస్ కి అంత లాయలిస్ట్ రాజశేఖర రెడ్డి గారు. అదే చనిపోయి ఇన్నేళ్ళైనా ఎందుకు గుర్తు చేసుకుంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినా కూడా తెలంగాణ కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే కంటతడి పెట్టుకుంటే ఎంతో మంది ఉన్నారు. మరి ఆంధ్ర ఆయనని అట్లా డిఫరెంట్గా చూడాలి కదా తెలంగాణలో. ఒక్కరు కూడా మీరు ఎవరినని అడగండి, తెలంగాణలో వచ్చి ఏ పార్టీ వాళ్ళని అడగండి, ఏ సామాన్యులను అడగండి, రాజశేఖర రెడ్డి పేరెత్తితే చాలు బాధపడతారు. గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి, ప్రజలతో నేరుగా ఇంట్రాక్షన్. Chief Minister's chopper, of course, has had absolutely no contact with any. ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం చెందారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. అయిన వెంటనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ
4% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్, జలయజ్ఞం కింద ప్రాజెక్టు, 104, 108 ఇల్లు, హౌసింగ్, ఎంతమంది కావాలంటే అంతమందికి హౌసింగ్, పెన్షన్స్. ఇది కాకుండా డెవలప్మెంట్, ఇది కాకుండా పొలిటికల్ గా ఎవరు వచ్చి సాయం అడిగితే వానికి సాయం. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్. ఎంతమంది చెప్పిండ్రు అన్న ఇట్లా మాకు ఇట్లా అనగానే డబ్బులు పంపించండు, మాకు ఏ కష్టం వస్తే అది రాజశేఖర రెడ్డి గారే స్టార్ట్ చేసిండు. ముస్లింలకు 4%, తప్పేముంది? ఇప్పుడు ఆ 4% ఇస్తే మిగతా వాళ్ళకి ఏమన్యాయం చేసినట్టు అవుతుంది? 50% లిమిట్ పెడతావు, 50%లో మొత్తం బ్రాహ్మణులు తీసుకోవచ్చంట, మిగతా అందరికి సమాన్యాయం చేస్తా అంటే తప్పంట. ఏందో ఇది. 2004లో వైఎస్ అధ్యక్ష మన ఆరోగ్యశ్రీ కింద ఎందుకు పనికిరాదు? అది ఆయుష్మాన్ భారత్ గురించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ ఆయన చెప్తున్నాడు రాజశేఖర రెడ్డి గారి గురించి. అది కూడా అసెంబ్లీలో ఇదే టేబుల్ గా నిలబడి చెప్పిన అధ్యక్ష, ఆరోగ్యశ్రీ పథకం కూడా మేము తెచ్చింది కాదు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ నేను ఇయ్యలే, నేను తీసుకురాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంటే తెచ్చింది. ఏదైనా చెప్తే నిజాయితీ ఉండాలి అధ్యక్ష, మేము చెప్తాం అట్లా. కేసీఆర్ సార్ తోటి వచ్చిన బాధ ఏంటంటే బహిరంగ సభలలో తాగి వస్తాడు, తాగి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతాడో అని తెలియదు, మిగతా అప్పుడు మంచిగానే మాట్లాడతాడు. 108 అంబులెన్స్ ఇచ్చింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర. మేము చెప్తాం అధ్యక్ష, మాకు నిజాయితీ ఉంది. అది మంచి స్కీమ్ అని చెప్పి దాన్ని నేను కొనసాగిస్తాం. పేరు కూడా మార్చలేదు, నేను దాని పేరు కూడా మాకు పిచ్చి పేసి లేవు. వాట్ ఎవర్ హెస్ బీన్ డన్ గుడ్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్ వి అప్రిషియేట్ అండ్ వి అడాప్ట్. మాకు సిన్సియారిటీ ఉంది, హ్యూమిలిటీ ఉంది. మీలాగా ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రతిదాన్ని ఎంత గందరగోళం చేద్దాం మేము అనుకోం. మేమంతా చీప్ గా ఆలోచించాం. ఆ స్కీమ్ బాగుందనే దాన్ని కొనసాగిస్తాం. 100% మంచిగా. సో దట్ ఈస్ రాజశేఖర్ రెడ్డి. ఈరోజు మన మధ్యలో లక్ష్మణ్ కుమార్ ఎస్సీ ఇతని చూపెట్టే ఉద్దేశం ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ నాయన అమర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంత లాయలిస్ట్ గా ఉండేటోడు, ఇప్పుడు మళ్ళీ బీజేపీ పోయాడు. ఏం దౌర్భాగ్యం కాకపోతే. అవకాశం కూడా దయచేసి ఇది ప్రతి కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచించండి. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, అనేక సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. 1.25 అవలక్షణాలు ఆ పార్టీకి ఉండొచ్చు కాక, కానీ భారతదేశానికి నష్టం వచ్చే ఏ పని కూడా మొదటి తరం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయలేదు. ఇవాళ గాంధీజీ గురించి, నెహ్రూ గురించి, ఇందిరాగాంధీ గారి గురించి, వల్లభాయ్ పటేల్ గురించి, గోవింద్ వల్లభ్ పంత్ గురించి, బాలగంగాధర్ తిలక్ గురించి, అలాగే బూరుగుల రామకృష్ణారావు గురించి, నీలం సంజీవ్ రెడ్డి గారి గురించి, బెజవాడ గోపాల్ రెడ్డి గారి గురించి, కాసు బ్రహ్మాందరెడ్డి గారి గురించి, వీరందరికీ తెలవని తరం ఉందంటే సిగ్గుపడాలి. వీరందరి జీవిత చరిత్ర ప్రకాశం పంతులు గారు గాని, ఎన్జి రంగా గారు గాని, కొత్త రఘురామయ్య గారు కాని, విజయభాస్కర్ రెడ్డి గారు కాని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాని, అలాగే అందరికి మించి నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు తండ్రి గారు, ఇందిరాగాంధీ ఓడిపోయి ఉన్న క్షణంలో వారింటికి పిలిచి మళ్లీ పార్టీ గెలిపించిన వీరులు వాళ్ళంతా కూడా. ఓ నందిని శతపథి గారు, ఓ సిద్ధార్థ శంకరయ్య గారు, కమలాపతి త్రిపాఠి గారు, ఎన్డి తివారీ గారు, పివి నరసింహారావు గారు, చవాన్ గారు, ఎస్బి చవాన్, వైబి చవాన్, ఇటువంటి వాళ్ళు ఎంతో ఉద్దండులు ఆ పార్టీలో ఉండేవాళ్ళు. జైపాల్ రెడ్డి గారు ఆ పార్టీ నుంచే ఎదిగారు, శరద్ పవార్ గారు ఆ పార్టీ నుంచి ఎదిగారు, మమతా బెనర్జీ గారు ఆ పార్టీ నుంచి ఎదిగారు, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, జగజీవన్ రామ్, వీళ్ళంతా కూడా. అంతెందుకు మన దగ్గర కూడా కేసీఆర్ గారు ఎక్కడ స్టార్ట్ అయింది ఆయన పొలిటికల్ కెరీర్? కాంగ్రెస్ నుంచే. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? కాంగ్రెస్ నుంచే. వైఎస్ఆర్ గారు, జగన్ గారు, యూ టేక్ ఎనీ లీడర్. ఇందిరాగాంధీ గారి గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. ఇందిరాగాంధీ గారి గురించి, వారి చరిత్ర గురించి, వారు చేసిన పనుల గురించి, దేశం గురించి ఆలోచించిన తీరు గురించి పుస్తకాలే వెలువడ్డాయి. ఒక్కసారి చదివితే చాలు, ఇంకే రాజకీయ పాఠాలు అక్కర్లేదు, ఏ పొలిటికల్ సైన్స్ అక్కర్లేదు, ఏ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అక్కర్లేదు. భారతదేశానికి ఏది కావాలో, ఎలా ఉంచాలో, ఎలా క్రమశిక్షణగా కావాలో, పారిశ్రామికరణ అంటే ఏంటో, నీటిపారుదల ప్రాజెక్టులు అంటే ఏంటో, జిల్లా పరిషత్ స్కూల్స్ ఏంటో, నవోదయ స్కూల్స్ ఏంటో కాంగ్రెస్ పార్టీ చెప్పినయే, కాంగ్రెస్ పార్టీ చేసినయే.
ఇవాళ అంతెందుకు ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ కానివ్వండి, శ్రీశైలం ప్రాజెక్టు కానివ్వండి, ఎస్ఆర్ఎస్పి కానివ్వండి, ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కట్టింది కాంగ్రెస్ హయాంలోనే. మరి ఓ బిహెచ్ఎల్, ఓ ఈసీఐఎల్, ఓ డిఆర్డిఎల్, ఓ బీడీఎల్, ఓ హెచ్ఏఎల్ ఇవన్నీ సాధించింది. ఒక్కసారి మీరు తార్నాక నుంచి ఉప్పల వరకు అటుపక్కన ఇటుపక్కన చూడండి, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయో, ఎన్ని పరిశోధనా సంస్థలు వచ్చినాయో. ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే వచ్చినాయి. ఓ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిన వాళ్ళ హయాంలోనే. ఐఏఎం, ఐఐటి, అప్పుడు ఆర్ఈసీ అనేవాళ్ళు, ఇప్పుడు నిట్ అంటున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మేధావులు ఇచ్చిన సంపత్తి మనకి. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా పరిస్థితి వచ్చింది ఆలోచించండి మిత్రులారా. ఇదో బాగా వినాలి, ఇది చెవులు నిక్కబడుచుకుని వినాలి ఈ వాస్తవాన్ని. ఓకే, ఎందుకంటే ఐటీ అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక దుష్ప్రచారం చేసుకున్నారు, కానీ ఐటీకి ఆద్యం వేసింది కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ గారు. ఓకే, తర్వాత రాష్ట్ర స్థాయిలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అప్పుడు అది ఫస్ట్ ఫేజ్, సైబర్ టవర్స్ అది ఫస్ట్. సెకండ్ ఫేజ్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇది రహేజ్ ఐటీ పార్క్ కట్టింది ఎవరో చెప్పండి. అంతకుముందు అమీర్పేటలో మైత్రివనంలో అన్ని చిన్న చిన్న బడ్డింగ్ కంపెనీస్ ఉండేవి. ఇవాళ టెక్ మహేంద్ర, టీసీఎస్, విప్రో ఎవరైతే చెప్పుకుంటారో అవన్నీ. సో వాటన్నిటిని రహేజ్ ఐటీ పార్క్ లో సెకండ్ ఫేజ్ లో కట్టింది ఎవరో చెప్పండి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ షెడ్యూల్ పెట్టింది ఎవరో చెప్పండి. ఇవాళ రాయదుర్గ్ కానీ ఎక్కడ కానీ. అర్థమైంది? రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే, కాంగ్రెస్ పార్టీ అట్లనే ఉండుంటే, ఈ తెలంగాణ ఈ ఉద్యమాలు లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుపడేది అన్ని ప్రాంతాలు. అంటే తెలంగాణ, ఇప్పుడున్న తెలంగాణ కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకా బాగుపడేటి. ఆంధ్రప్రదేశ్కి బిహెచ్ఎల్, కోస్టల్ కారిడార్ ఇంకా చాలా వచ్చేటి. సో కానీ ఆ మధ్యలో ఇక అది డిఫరెంట్ అయిపోయింది. సరే, ఏది ఏమైనా ఇక్కడ ఐటీ చంద్రబాబు నాయుడు చేసిర్రు అంటారు కదా, ఎంతవరకు వాస్తవమో అది కాంగ్రెస్ వాడు చెప్తే అది గొప్పతనం ఏం లేదు. కాంగ్రెస్ వాడు వాని తప్పు వాడు కొట్టుకుంటా అనుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్తున్నది కాంగ్రెస్ ను బద్ద వ్యతిరేకించేటువంటి అపోజిషన్ పార్టీ నేత చెప్తున్నాడు. చూడండి, చంద్రబాబు ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు. నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను. మిత్రులారా, చెవులల్లో ఎవరన్నా తామర పువ్వులు, బత్తాయిలు పెట్టుకుంటే తీసేసి వాస్తవం చెప్పండి, చూడండి, 10 మందికి తెలియజేయండి. ఈ వీడియో కూడా నేను షేర్ చేస్తాను. ఐటీలో ఏం జరిగింది తెలుసానండి? హైదరాబాద్ అసలు రాజీవ్ గాంధీ వీళ్ళు వాళ్ళు కాదు, నేను నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తాను. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీ రిక్వెస్ట్ చేసిన వారు దేశ ప్రధాని కాబట్టి, మీ దేశంలో పలానా చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది, అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం ఇప్పుడు మా సర్వర్స్ పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇప్పియండి అని అడిగారు. అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్. నాకు తెలిసి ఐబిఎం అయి ఉంటుంది. ఐబిఎం కంపెనీ వాడు, ఎందుకంటే మాయిశ్చర్ ఎక్కువగా ఉండనటువంటి డ్రై క్లైమేట్ ఉండే ప్రాంతం కావాలని అప్పుడు భారతదేశంలో అడిగితే హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ డక్కన్ అని వాళ్ళు సజెషన్ చేశారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి, ఇది మంచి అవకాశం, మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది, మీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి, దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు. యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి, సైబర్ టవర్స్ కు ఆద్యుడు రాజీవ్ గాంధీ, ఇద్దరు దివంగతులే పాపం, ఎన్ జనార్దన్ రెడ్డి. ఆయన పునాది వేసిండు ఎన్ జనార్దన్ రెడ్డి. సైబర్ టవర్స్ పునాది చేసింది చంద్రబాబు నాయుడు కాదు. సైబర్ టవర్స్ పునాది చేసింది ఎవరండి? ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, వర్గీయ ముఖ్యమంత్రి. ఇది ఫ్యాక్ట్. ఆలోచించండి మిత్రులారా, నిజంలో బతుకుదాం ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్. ఓకే, చంద్రబాబు నాయుడు నమ్మలేము, సిద్ధాంతం లేని వ్యక్తి. సొంత మామనే ఆయన చచ్చిపోవడానికి కారణం ఈయన్నే. ఆయన 2 సార్లు గెలిపించుకున్నాడు. అప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు మోసం చేస్తే దాన్ని తట్టుకొని నిలబడ్డాడు, అది ఎన్టీ రామారావు గారు. సెకండ్ టైం మళ్ళా ఆయన భార్యను ఆయన చేసుకున్నాడు, లక్ష్మీ పార్వతి అన్నప్పటికీ ప్రజలు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇక నేను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఏనాడు లేదని ఈ లక్ష్మీ పార్వతి అనే తొంపు చూపెట్టి ఆ విధంగా పాపం వయసు మీద పడ్డాయనని ఆ యొక్క కుమిలి ఏడ్చి చచ్చిపోయాడు. ఆయన చనిపోయే ముందు కూడా ఎన్నోసార్లు శాపనార్థాలు పెట్టిండు చంద్రబాబు నాయుడు గారికి. కనీసం ఆయన ఎంత స్థాయికి తీసుకొచ్చిండు అంటే ఎన్టీ రామారావు గారిని కనీసం పార్టీకి ఉన్నటువంటి ఫండ్ కూడా తీసుకున్నాడు ఇతనే. పార్టీ సింబల్, పార్టీకి చెందిన ఫండ్, ఇక డబ్బులు తీసుకున్నాక ఫండ్ తీసుకున్నాక ఇంకేం పాడైంది? ఆయన ఏం కొట్లాడతాడు? ఇక అప్పటికే ఏజ్ మీద పడ్డది. సో అంటే లెవ్వకుండా కొట్టిండు పిల్లనిచ్చిన సొంత మామనే. మొన్నటిదాకా మోడీని భయంకరంగా తిట్టిండు. ఇవాళ
అదే మోడీని పొగుడుతున్నాడు. కాంగ్రెస్తో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు కేవలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాకూడదని. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ రాకూడదని ఆయన ఫస్ట్ నుంచి ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఈ దోపిడీ మెంటాలిటీ ఉన్న బీజేపీకి మద్దతు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు. ఆలోచించండి. పవన్ కళ్యాణ్కి సిగ్గు లేదు. మీ అన్న చెప్పిందా నేను మేము చెప్తుంది తినకపోతే సైకో నా కొడుక. ఏది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి స్వాతంత్ర సమరయోధులు పాల్గొని మనకి బ్రిటిష్ నుంచి మీ అన్న సక్సెస్ అయిన నువ్వు ఏం సక్సెస్ అయినావురా పవన్ కళ్యాణ్? మీ అన్న పేరు చెప్పుకొని నువ్వు ఇలా ఏది 4 రూకలు సంపాదించుకుంటున్నావు కానీ లేకపోతే నిన్నోడు దేకినరా? వీళ్ళ అన్న ఆ స్థాయిలో లేకపోతే పవన్ కళ్యాణ్ని ఎవడు దేకేటోడు, ఎవడు సినిమా చూసేటోడు? ఆలోచించండి. మీ అన్న గ్రేటు. మీ అన్న ఏది ఆయన ఫ్రమ్ స్క్రాచ్ అప్పటికే యోధులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తనకంటూ ఒక భిన్నమైనటువంటి డాన్సింగ్ స్టైల్ని ఎంచుకొని ప్రజల యొక్క మనన యొక్క మాస్ స్టైల్ ఎంచుకొని ప్రజల యొక్క హృదయాలను చూరగొన్నాడు. నువ్వు మీ అన్న పేరు చెప్పొచ్చినావు కానీ నువ్వు ఎలాంటి టాలెంట్ లేదు నీకు పవన్ కళ్యాణ్కి. ఒర్రుడు తప్ప, పొరగాన్లని ఇది చేస్తాడు తప్ప, ఆడల జీవితాలతో ఆడుకోవడం తప్ప నీకు ఏ టాలెంట్ లేదు. డ్రగ్స్ తీసుకుంటావు వచ్చి వడతావు. ఎన్నో చెప్పాలంటే రెవల్యూషనరీ థింగ్స్ తీసుకొచ్చిన పార్టీ రైట్ ఫ్రమ్ రాజాభరణాల రద్దు దగ్గర నుంచి ఈ రోజు. మీ అన్నకున్నది తెలియదు నీకెందుకు లేవురా పవన్ కళ్యాణ్? నీకంటే పెద్దోడు కదరా నాయన. ఆయన అంత క్లియర్గా చెప్తుంటే పబ్లిక్ లో వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ లా మళ్ళీ నీకెందుకు అర్థమైతలేదు? కాంగ్రెస్ పార్టీ నువ్వు అంటే తిడతావు గాడి కొడుక. రా చర్చకు రా. కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసిందో చెప్తా, నీ బీజేపీ ఏం చేసిందో చెప్పు, చూద్దాం. రావు నువ్వు చర్చకు. కేవలం చెప్పు తీసుకొని అన్ని కొడతా ఇన్ని కొడతా అంటే నేను కొట్టరా? గుండు కొట్టించిందంట కదా అప్పుడు ఎవరు పరిటాల రవి. కొట్టించినా నీకు పెద్ద విషయం ఏముందా? అలాగే రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్, ఇలా ఇంతవరకు కూడా ఎన్నో. దయచేసి ఒక్కసారికి దేశం కోసం ఒక్కసారి పనిచేద్దామండి. అందరం ఒక్కసారి పనిచేద్దాం. ఈ దేశంలో ఒక సైన్స్ డెవలప్ చేసిన, నవరత్నాలు అనే కంపెనీని తీసుకొచ్చిన, లేదంటే సైన్స్ కి సంబంధించి మనకి టీకాలు వేశారు, ఇవి కూడా వాళ్ళ పుణ్యమే. ఈ రోజు ఇస్రో పెద్ద రాకెట్ ను పంపించింది, జంబో రాకెట్ కి, అది కూడా కాంగ్రెస్ పుణ్యమే. అణుబాంబులు తయారు చేసింది, అది కూడా కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఆలోచన వస్తే జగన్ ఉంటే చిల్లర పథకాలే వస్తాయి. ఓకే, అట్లీస్ట్ ఊపిరి విడుచుకోగలుగుతారు బీసీ ఎస్సీ ఎస్టీలు శూద్రులు. అయితే జగన్ అన్న ఉండాలి, లేకపోతే కాంగ్రెస్ అన్న రావాలి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు దోపిడీ మెంటాలిటీ ఉన్నటువంటి, పెట్టుబడిదారి మెంటాలిటీ ఉన్నటువంటి బీజేపీ యొక్క అట్లనే పవన్ పార్టీ, అట్లనే ఈ యొక్క బాబు పార్టీ భూస్థాపితం కావాలి. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతంలోనే లోపం ఉంది. వాళ్ళకి దోసుకోవడం తప్ప ఇంకా అంత నుంచి వేరే యొక్క ఏమంటారు ప్రజలకు మంచి గురించి ఆలోచించే వాళ్ళ రక్తంలో లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ? అయితే కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ జగన్ గారు. కానీ మిగతా బీజేపీ సంకనాకుతున్న ఒక్క పార్టీకి కూడా ఓటేసినా మనము ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది. ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాధేయపడుతున్నా, డేటాతోటి మాట్లాడుతున్నా. నేను చెప్పిన తప్ప అయితే నా మీద కేసులు వేయండి, లేకపోతే చర్చకు రండి. నేను డేటా ఫ్యాక్ట్స్ తోటే మాట్లాడతా. గాలి మాటలు చెప్పా. నాకు అట్లాంటి దౌర్భాగ్యం అవసరము లేదు. నేను రాజకీయ నాయకుడిని కాదు. సింపుల్. కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం. కేవలం ఈ రోజున మామూలు సాధారణ హరిజనుడు కూడా సాంఘికంగా పెరిగాడంటే సాంఘికంగా సమున్నతమైన స్థాయికి వచ్చాడు. ఎందుకంటే దక్షిణాదిలో ఏ రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఒక్క సీటు రాదు, ఇంక్లూడింగ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో అసలే లేదు. కానీ ఈ బాబుకు ఓటేయడం వల్ల, లేకపోతే అక్కడ జగన్ ఓటేయడం వల్ల బీజేపీకి ఆ సీట్లు ఎట్లా పోకూడదు అనేది నా బాధ, ఆవేదన, ఆత్రేయం. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఆంధ్రప్రదేశ్కైనా సరే, తెలంగాణకైనా సరే అన్ని ప్రాంతాలకి న్యాయం జరుగుతుంది. కాదు రేపు కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా చేయకపోతే నన్ను ఇండియాకి వస్తే పొట్టుతానండి, నేను వద్దంటాడు. కాంగ్రెస్ పార్టీ అట్లా చేయట్లేదు. తెలంగాణకి మొన్న గెలిచిన తర్వాత ఏమేం చేస్తామన్నామో వచ్చి 3 నెలలు అయింది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయింది. 3 నెలల్లో చేయగలిగిన అన్ని చేస్తున్నాం. ఇంకా చాలా వరకు పైప్ లైన్లు ఉన్నాయి. 1 to 2 years తర్వాత చూడండి తెలంగాణలో ఎన్నో పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఒక 1 to 2 years తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ మేము ముందు పెడదాం, ఏం చెప్పినాం, ఎన్ని చేసినాం అనేది. వాళ్ళు 10 ఏళ్ళు చేయలేని 3 నెలలు ఎట్లా సాధ్యం? అయినప్పటికీ స్టార్ట్ చేసినాం. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు తెలంగాణలో కంఫర్టబుల్గా. మహిళలు తనంతట తాను అన్ని పనులు చేసుకుంటున్నారు.
పేదలకి గ్యాస్ సిలిండర్ 500కే వస్తున్నది. అర్థమైందా? 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ వస్తున్నది. జుమ్లా మాటలు చెప్పాం. అట్లనే ఆంధ్రప్రదేశ్ కూడా కావాల్సిన ఎన్ని చేయడం జరుగుతుంది. ఆలోచించమని కోరుతున్నాను. పార్టీ యొక్క సిద్ధాంతాలే కారణం అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. You will lead one of the very few state governments now under the Congress, which are entirely dependent on Congress's own MLAs. You don't have any coalition partner to worry about. And second, you ran this campaign and won. And you built it for over many years. No. The first part is right. We have 190 MLAs. We don't need to depend upon anyone else in Andhra Pradesh. Correct. Out of 294, if we have got 191, Right. more than 2/3 MLAs we have. But the other part, running the campaign and all that, yes, I did my best. But you know, Congress Party's campaign gets done by every one of us in the state. And of course, our leader is Sonia Gandhi, the president of All India Congress Committee. Yes. So the Congress Party, you can't take the credit yourselves. Although I'm sure many of your colleagues would give it to you. No, that's not right. Of course, I, like anyone else in the state, okay, maybe more than anyone else in the state, I made a vote for the party. I did also. But no one can say in Congress Party that it's all because of me or because of my effort alone. You know, Congress Party's ethos are different. Congress Party's culture is different. Our heritage is different. Yes. So we believe in working together. We believe in taking the credit or discredit also together. In fact, the other unusual thing about you and your political career is that in a party which is sometimes run by very senior and old people, you became the party president in your state at a very young age, at the age of 32. Yeah, when I was 33, yes. When I was 33, it was because of Rajiv Gandhi. You know, in suppose if what you call Rajiv Gandhi's view fell upon me. Cool. Nice. Thank you, sir. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు. దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. వేదిక మీద సో నా సజెషన్ అయితే అది ఏ విభేదాలున్నా సామరస్యంగా పరిష్కరించుకోమని జగన్ గారికి అట్లనే షర్మిల గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎల్లకాలం ఎవ్వడు ఉండేది లేదు, చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోయేది లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, కరెక్ట్. ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం నా భర్త అంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట. నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతిరెడ్డి గారితో పాటి మా వదినమ్మతో కలిసిపోయాడు. పోని నా భర్త షర్మిలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే, అది భారతిరెడ్డి గారి ముందు అడిగాడా వెనకాల అడిగాడా? పోనీ దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా? నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు. ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట, నా భర్త అనిల్ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట, ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట, పదవి
ఉందా అని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి. అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు ఏదైనా హదుపు ఏదైనా ఉందా? నా భర్తకు పదవీకాంక్ష ఉందా? మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళమా? మాకు పదవీకాంక్ష ఉంటే ఒక్క పదవైనా తీసుకున్నామా మేము? మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పదవి తీసుకోలేదు కదా. మరి మాకు పదవీకాంక్ష ఉంది అని నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడుస్తే పోనీ అప్పుడైనా నేను ఏదైనా పదవి అడిగానా? పోనీ అప్పుడైనా నేను పదవులు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు. మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి? నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది కానీ మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి? అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా? నా భర్త అంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట. నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి. భారతిరెడ్డి గారు ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీన ప్రతి ఇంటికి పేద ఇంటికి 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా ఇస్తుంది. సంవత్సరానికి 60,000 రూపాయలు ఇందిరమ్మ అభయం కింద ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందిస్తుంది అని మీకు మాటిస్తున్నాం. ఆలోచించండి ప్లీజ్. ఈరోజు బీజేపీ పార్టీ అంటే ప్రపంచంలో మొత్తం బీజేపీ పార్టీ ఉందేమో గాని ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ వేరే ఉండనవసరం లేదు. జగన్ అయినా పవన్ అయినా బాబు అయినా వీళ్ళే బీజేపీ పార్టీ. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఇదే బీజేపీ పార్టీ. కాబట్టి అమ్మా మళ్ళీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీకి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది. వైసీపీకి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది. జనసేనకు ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది. 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనం దగా చేసింది. ఆంధ్ర రాష్ట్ర బిడ్డల్ని మిమ్మల్ని వెన్నుపోటు పొడిచింది. అందుకే చెప్తున్నాం, మరొక్కసారి ఎన్నికలు వచ్చాయి తల్లి, ఆలోచన చేసి ఓటు వేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ మిత్రులారా, షర్మిల గారే కాదు నేను కూడా బతిలాడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఆలోచించండి. టెంపరీ వాళ్ళ భావోద్వేగాలకు లోను కాకుండా వాస్తవాలు గ్రహించే ప్రయత్నం చేయండి. ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉంటామనే సమస్య కానే కాదు, మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు చేశాము, ఎన్ని శాశ్వతంగా నిలిచిపోయే పనులు చేశాము అనేది చాలా ముఖ్యం. అప్రిషియేట్ యూ సార్. మళ్ళీ రాష్ట్ర సలహాదారుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పెడతా ఉన్నాడు. కాంగ్రెస్ కొందరిని నిజంగా అప్రిషియేట్ చేయాలి మిత్రులు. కాంగ్రెస్ లో ఇప్పుడు ఏం పేరు పద్మా శంకర్ అనుకుంటే ఏం పేరు. సో అట్లా కొంతమంది తులసిరెడ్డి గారు, ఇంకా ఆయన పేరేంది, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఉండే, అది అనంతపురం. సో మర్చిపోయిన కొంతమంది పేర్లు. కానీ సో ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ దాదాపు శూన్యంకి వచ్చినప్పుడు కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నారు కొందరు ఆంధ్రప్రదేశ్ లో. వి అప్రిషియేట్ దెమ్. హర్ష కుమార్ గారు, సో వి అప్రిషియేట్ దెమ్ ఫర్ దట్. అవును, జగన్మోహన్ రెడ్డి, పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి ఇటువంటి సన్నాసులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేసి వాడుకుని పదవులు అనుభవించి వదిలేసి వెళ్లిపోతే అపవిత్రమైపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని మేమందరం కూడా శుభ్రం చేసుకుంటా ఉన్నాం. మీకు తెలియదేమో, ఒక్కసారి ఆంధ్రరత్న భవన్కి వచ్చి చూడండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు గాని, గత పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రుద్రరాజు గారు గాని కార్యాలయం మొత్తం రెనోవేషన్ చేయించి బ్రహ్మాండంగా రంగులు కూడా వేయించడం జరిగింది. వైఎస్ షర్మిలారెడ్డి గారు మీలాగా రాజకీయంగా స్వార్థ ప్రయోజనాలు ఎవరో ఒకళ్ళని అడ్డం పెట్టుకుని ఎదగటం కోసం కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అండగా ఉండటం కోసం, రాష్ట్ర హక్కుల్ని కాపాడటం కోసం, రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అన్న లక్ష్యంతో ఆవిడ ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన యుద్ధం చేస్తా ఉన్నారు. నీలాంటి వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి
వైఎస్ వివేకానంద రెడ్డికి పట్టిన గతే పడుతుంది అని చెప్పి బెదిరించినా కూడా ప్రాణాలకు లెక్క చేయకుండా 5 కోట్ల ఆంధ్రుల గొంతుకై ఆవిడ కొట్లాడుతా ఉన్నారు. అందుకే హెచ్చరిస్తా ఉన్నాం, 2024లో ఎన్నికలైన తర్వాత నువ్వు, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మీ దొంగల ముఠా మొత్తం ఏ జైలు గోడలు దులుపుకోవాలో దానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ గురించి మీకెవరికి కూడా మాట్లాడే నైతిక అర్హత లేదు. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని ప్రజల దగ్గర దోచుకుని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాహుల్ గాంధీ గారు 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా కోసం అని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మకుండా అడ్డుకునే శక్తి కూడా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి వైజాగ్ ప్రాంత వాసులకి హామీ ఇవ్వడం జరిగింది. అమరావతిని ఏకైక రాజధానిగా అన్ని హంగులతో పూర్తి చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. ఆంధ్రప్రదేశ్ కి మరి కొత్తగా పరిశ్రమలు రావాలన్నా, మన బిడ్డలకి మంచి విద్య, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు రావాలన్నా అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాం, ఒక్క అవకాశం అని అడిగి మీ ముందుకు వచ్చి ముద్దులు పెట్టి కౌగులించుకొని ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా 2014లో మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుని మళ్లీ ఆంధ్రప్రదేశ్ కి నమ్మక ద్రోహం చేసినటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి మీ ముందుకు వస్తా ఉన్నారు. వీటన్నిటినీ కూడా నమ్మవద్దు. మీరందరూ కూడా ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇవ్వండి. భారతదేశాన్ని కాపాడి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి పేద ప్రజలందరికీ కూడా అండగా ఉండి మన రాష్ట్ర అభివృద్ధి చేయగలిగింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేసుకున్నాను. ఆలోచించండి మిత్రులారా. ఓకే, జాతి ప్రయోజనాలని, అంటే దేశ ప్రయోజనాలని, రాష్ట్ర ప్రయోజనాలు రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఓటేయమని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాధేయపడుతున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న 3 ప్రధాన పార్టీలకు ఎవరికి ఓటేసినా అది డైరెక్ట్ గా మోడీ ఖాతాలకే పోతుంది, బీజేపీ ఖాతాలకు పోతుంది. ఈ 10 ఏళ్లలో బీజేపీ ఏం చేసింది, మళ్ళీ 5 ఏళ్లలో ఏం చేస్తుందో ఆలోచించండి. ఉన్న ఆయనతో కోసిపెట్ట ఉన్న రాజ్యాంగాన్ని తెస్తారు. సింపుల్. వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టేటోళ్ళే వైఎస్ఆర్ వారసులు అవుతారు. నిజమైన వారసురాలు షర్మిలమ్మ. అవును, అది రాజ్యసభ. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింట్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగు పెట్టింది. We appreciate you, Didi, sister. Keep going, keep going. We are with you. గుడ్. ఇంకొక కొన్ని ఉన్నాయి, ఇంకొక ఎన్ని ఉన్నాయి, ఇంకొక 2 ఉన్నాయి అంతే. ఆమె ఒక్కసారి ఆమె సంజాయిషి ఇవ్వాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. షర్మిల గారు ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈ రోజు మాట్లాడుతున్నారు? నన్ను పేడ్ ఆర్టిస్ట్ అన్నాడు సజ్జల రామకృష్ణ గారు. రాజశేఖర రెడ్డి బిడ్డను పట్టుకొని పేడ్ ఆర్టిస్టు అని సజ్జల గారు అంటున్నారంటే ఇది ఇంగితం ముందే మాట్లాడుతున్నారా, లేకపోతే అధికార మతం ఏమైనా తలకెక్కిందా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మేమా పేడ్ ఆర్టిస్ట్? మీరు మీ కొడుకు పేమెంట్ తీసుకొని కదా సోషల్ మీడియాలో నన్ను, సునీతను నానా రకాలుగా హింసించింది. ఆఖరికి నేను అసలు వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట, రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానించిన వాడు ఈ సజ్జల. ఈయన కొడుకు సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేయగలిగారు, అంతగా స్ప్రెడ్ చేశారు, అంతగా అవమానించారు. అలాంటిది ఈ రోజు సజ్జల గారు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఈయన జగన్మోహన్
సో ఇంతకుముందు ఆమె అన్నట్టు పద్మాశంకర్ అన్నట్టు ఎవరిని జైల్లో పెట్టామో అది కాంగ్రెస్ విధానం కాదు. ఓకే, సో అందరినీ కలుపుకోయే ప్రయత్నమే చేస్తాం. సో ఇక్కడ ఏమంటుండు రాజశేఖర్ రెడ్డి గారు, సో ఏముంది, ఇట్ ఈస్ మై డ్రీమ్ అండ్ అంబిషన్ టు సీ శ్రీ రాహుల్ గాంధీ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. లెట్ us ఆల్ వర్క్ హార్డ్ ఫర్ దట్ గోల్. శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అదే ఉంది కదా చూడండి. దేశంలో కాంగ్రెస్ పార్టీకి మంచి వారసత్వం ఉంది. జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి వస్తున్న వారసత్వం అది రాహుల్ గాంధీ గారి పైన నిలబడ్డది. వాళ్ళు రాహుల్ గాంధీ గారిని భారత ప్రజలు మాకు భావి భారత ప్రధాని అని చెప్పి కూడా అనుకుంటున్నారు. సో దట్ వాజ్ ద డ్రీమ్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి గారు. సో ఆయన మాటలనే విన్నాం కదా, నేనైతే ఎక్కడ యాడ్ చేయాలి కదా అందులో మసాలా. 25 సీట్లు ఎంపీ సీట్లు వస్తే 25 సీట్లు కూడా బీజేపీవే. నేను మరొకసారి చాలా స్పష్టంగా చెప్తాను. అర్థమైందా? మేము కాంగ్రెస్ జనసేన అండ్ టీడీపీ ఏమో డైరెక్ట్ పొత్తు పెట్టుకున్నది, వీళ్ళేమో ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తున్నారు. పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తులం. ఈడు అంబటి రాంబాబు, ఈడు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉండే మంత్రి కూడా ఉండే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాము. ఈ దేశం ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి గారిని, మీరు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారంటే రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించినట్టే. అంటే వీళ్ళు దొంగలు అన్నట్టు, ప్రజల మీద ప్రేమ లేదు వీళ్ళకి, దోపిడి తప్ప. ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్, రెండు బీజేపీ. కాబట్టి అంశాల వారీగా బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి సందర్భాల్లో ఒక్కటే చెప్తా, గంటాఫలంగా చెప్తా. ఓకే, దోపిడీ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, అక్రమదారులలో డబ్బులు సంపాదించుకున్నవారు కానీ అట్లా సంపాదించుకోవాలనుకునేవారు మాత్రమే బీజేపీ మద్దతు ఇస్తారు. అది గేమింగ్ కంపెనీ వాడు కావచ్చు, వ్యభిచారిణులు కావచ్చు, ఇట్లా ఈ యొక్క చంద్రబాబు నాయుడు లాంటి వారు కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్. ఎందుకంటే వీళ్ళ దోపిడీని చేసుకొని ఇస్తాడు బీజేపీ వాడు, కాంగ్రెస్ చేయనియదు. అందుకని ఈ దొంగలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇయ్యరు. కానీ అందువల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ప్రజలకు కదా. 5-10 రూపాయలు తింటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, అద్దెకు మించి తింటే ఊరుకోదు. అర్థమైందా? ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు కానీ దేశ సంపద 100 రూపాయలు ఉంటే అందులో 70 నుంచి 80 రూపాయలు ప్రజలకు చెందేటట్టు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 10 రూపాయలు తింటే ఇది వడ్లు చెరుగుతుంటే పొట్టులు వేసిపోతుంది కదా, దాంతో సమానం అనుకుంటాం. ఎందుకంటే ఆ మాత్రం మనిషికి ఆశ ఉంటుంది, వాడు కూడా 4 పైసలు ఖర్చు పెట్టుకుని రాజకీయాలకు వస్తాడు కాబట్టి 5-10 రూపాయలు తింటే ఏమన్నా. కానీ వీడు గుడిని, గుళ్ళో ఉన్న లింగాన్ని 3 తరాల సంపద దోసుకుంటా అంటే కరెక్ట్ కాదు కదా. ఇలా 400 లక్షల కోట్లు ఏమైనా అని మోడీ అడిగితే నాకు వాడు ఇచ్చే ముద్ర, నేను కమ్మిని, నేను కాంగిని, నేను దేశద్రోహిని, నేను హిందువుని కాదు, ఇవన్నీ నాకు వాడు ఇచ్చే బిరుదులు, బీజేపీ ఆర్ఎస్ వాడు ఇచ్చే బిరుదులు. అర్థమైందా? లేకపోతే నువ్వు ముస్లింవి, నువ్వు గొర్రె బిడ్డవి, నువ్వు ఈ దేశానికి సంబంధం లేనివాడివి, ఇట్లా మాటలు మాట్లాడుతావు. అదే వాడిని పొగుడు, నువ్వు దేశభక్తుడి. అంతే కదా. వాడు వెనకడ ఉన్న దేశంలో ఉన్న సంపద అంతా తీసుకొని గుళ్ళే దాచిపెట్టుకున్నాడు కదా బాపనోడు. కాబట్టి దోపిడీ మెంటాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే బీజేపీ సపోర్ట్ చేస్తారు. కాబట్టి బీజేపీకి కానీ బీజేపీ సపోర్ట్ చేసే పార్టీలను బొంద పెడదాం. అప్పుడే దేశం కానీ, ప్రజలు కానీ, రాష్ట్రాలు కానీ బాగుపడతాయి. తెరచాటును చెప్పలేదు, బహిరంగంగానే చెప్పాము, ఇప్పుడు బహిరంగానే చెప్తాము. రాష్ట్ర ప్రయోజనం ఏ పార్టీకి 25 సీట్లు ఎంపీ సీట్లు వస్తే 25 సీట్లు కూడా బీజేపీవే. అర్థమైందా? ఇట్లా బీజేపీకి ఇస్తాడంట 25 తీసుకోవాలి. సో ఎంత దారుణం, దుర్మార్గం. మీ కామెంట్లు చదువుదాం, దెన్ వీఆర్ డన్. ఓకే, సో నా రిక్వెస్ట్ మీకు కొంతవరకైనా నేను చెప్పగలిగినని అనుకుంటున్నా. ఓకే, సో ఏమంటారు, ముత్యం ఐటనర్, అంతే కదా, ఐటనర్ అండ్ 100% రాజ్యాంగం మారుస్తారు బీజేపీ వస్తే. సో అన్న కూడా చెప్తున్నాడు. సో కాబట్టి మళ్ళీ రాజ్యాంగం బతకాలంటే, బాబాసాహెబ్ గారు రచించినటువంటి వివక్ష ఇది యొక్క రూపుమాపాలంటే, అందరికీ సమన్యాయం దొరకాలంటే, మళ్ళీ దేశం యొక్క ముందుకు ఒక 10, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 10% జీడిపి ముందుకు పోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేటు 3% ఉండే, ఇలా 10% అయింది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీజేపీని కేంద్రంలో దింపాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీని వ్యతిరేకించే పార్టీ అయినటువంటి దేశాన్ని ఒక స్వతంత్ర భారతదేశాన్ని నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడుతున్నా. ఓకే, సో ఎక్కువ లేవు కామెంట్స్ చూస్తున్నారు కానీ. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. గుడ్ నైట్. బై.